అందరూ శ్రద్ధగా ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. 2 నిమిషాలండి. 2 minutes. దేవాది దేవుళ్ళైన దివ్యాత్మ స్వరూపులు, ధ్యానంలో కూర్చున్న మహాయోగులందరికీ ఆత్మ ప్రణామాలు. హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. కేవలం 2 నిమిషాలు మాత్రమే. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శారీరక స్థితిని, మానసిక స్థితిని, బుద్ధి స్థితిని, ఈ 3 స్థాయిలను, శారీరక స్థాయిని, మానసిక స్థాయిని, బుద్ధి స్థాయిని దాటినప్పుడు మాత్రమే ఆత్మ స్థాయిలోకి ప్రవేశిస్తాము. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవాని. సాధనమున పనులు సమకూరును ధరలోన. సాధన ద్వారానే మనం ఎన్నో పనులు చేసుకోగలము. పనులంటే మన భౌతికమైన పనులు కాదు, ఆధ్యాత్మిక స్థితులను దాటగలము సాధన ద్వారా. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. 2 నిమిషాలు. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శ్వాసధారతో మన ధ్యాసధార ధ్యానాభ్యాసం ద్వారానే దైవీ స్థితిని పొందగలము. ధ్యానాభ్యాసం ద్వారానే దైవీ స్థితిని పొందగలము. హాయిగా కూర్చుందాం. ఆఖరి 1 నిమిషం మాత్రమే. హాయిగా కూర్చుందాం. ఎలాంటి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలతో పని లేదు. సర్వయంత్రాలు, సమస్త మంత్రాలు, సకల తంత్రాలు నీ శరీరంలోనే ప్రతిష్ఠితమై ఉన్నవి అని చెప్తున్నారు హయగ్రీవుల వారు అగస్త్యుల వారితో. మానవ శరీరమే సకల యంత్రాలతో, సకల మంత్రాలతో, సర్వతంత్రాలతో కూడుకుని ఉన్నది అని చెప్పారు మనకి. ఎంత అద్భుతము! కానీ మనకి అంత శక్తి, శరీరంలో అంత శక్తి ఉన్నట్టు కూడా మనకి తెలియదు. హాయిగా కూర్చుందాం. తపస్సులు చేసి పొందారు ఋషులు, మునులు, యోగులు. సనాతన ఋషులు తపస్సులు చేసి పొందారు ఆ మంత్రాలని, తంత్రాలని, యంత్రాలని. హాయిగా కూర్చుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, మై డియర్ గాడ్స్, శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆఖరి 1 నిమిషం మాత్రమే. ఎంత అదృష్టం మనది, మహాభాగ్యము. కలియుగానికి ముందు ద్వాపరయుగము, ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగము, త్రేతాయుగానికి పూర్వము కృతయుగము. కృతయుగం కూడా ముందు జరిగిన సంఘటనలు మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే మనము ఏ స్థాయిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు కూడా ఇలాంటి విషయాలను శ్రవణం ద్వారా వినలేరు.
శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం అంతా కూడా మానవుడు మాధవుడిగా ఎలా ఎదగాలి, గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది, సాధకుడు తపస్సు ద్వారా పొందే విధి విధానాలు ఏమిటి, ఆ శరీరంలో కలిగే అచ్చెరువు అందించే అద్భుతాలేమిటి, ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించగానే ఏర్పడే చక్రాలు ఏమిటి, శరీరం ఎలా తయారవుతుంది, దాని నిర్మాణ క్రమము, విధి విధానాలు, సృష్టి రహస్యాలు, ప్రకృతి రహస్యాలు, విశ్వ రహస్యాలు, ఆది పరాశక్తి ఆవిర్భావము, ఇవన్నీ కూడా లలిత రహస్య సహస్రనామాల్లో పొందుపరచి మనకి అందించారు. అందుకే ఇవి రహస్య నామాలు. వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాధన ద్వారా సిద్ధి పొందిన వారు మాత్రమే వీటిని ఆమూలాగ్రము అధ్యయనం చేసి అర్థం చేసుకుంటారు. అలాంటి స్థితి ఈరోజు మనకి కలిగింది అంటే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులము. హాయిగా కూర్చుందాము, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. కళ్ళు రెండు మూసేసుకుని వేళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని స్థిర సుఖ ఆసనము. ఆఖరి అర నిమిషం మాత్రమే ప్రతి శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస. ముప్పై సెకండ్లు మాత్రమే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం, ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. పరమ ప్రశాంతమైన శూన్యమైన మౌనమైన స్థితిలో కూర్చున్నాము. మౌనంతో శూన్యంలో గడపడమే ధ్యానము. మహామౌనము, మహాశూన్యమే మహాపరినిర్వాణము. ఆఖరి 20 సెకన్లు హాయిగా కూర్చున్నాం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. పరమ పవిత్రమైన సాధనలో ఉన్నాము మనమందరం కూడా. ఈ సృష్టిలో సమస్త విశ్వములో ఇదే ఆఖరిదిగా, ఇదే అంతిమంగా చెప్పబడిన ఆత్మ విద్య, శ్రీ విద్య, బ్రహ్మ విద్య. అదే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి రెండు కళ్ళ మీద బోర్లించుకుందాము. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి రెండు కళ్ళ మీద బోర్లించుకొని 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ మన రెండు అరిచేతులంక చూసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఎంత అదృష్టం, మహాభాగ్యము నాకు ఈరోజు ధ్యానము ద్వారా ఎంతో అద్భుతమైన మనోనిశ్చలత కలిగింది. ఆ మనోనిశ్చలతయే చిత్తవృత్తి నిరోధము. అదే మహాశక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.
దివ్యాత్మ స్వరూపులైన ఆత్మ బంధువులైన దేవాది దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. రాధా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మన జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. అలాగే లలిత రహస్య సహస్రనామాలను అచ్చ తెలుగులో సంకలనం చేసి శివసిద్ధి కుండలిని యోగా అనే యోగా ప్రక్రియ ద్వారా మనకి అందిస్తున్న వేదాద్రి మహర్షి గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనం నిన్న లలిత రహస్య సహస్రనామాల్లో 53 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. దేనికదే అద్భుతము, ఒకదానికి మించిన అంతరార్థము ఇంకో శ్లోకంలో ఇమిడ్చి మనకి అందించారు. దాన్ని మొత్తం విశ్వంలో ఉన్న శక్తినంతా రంగరించి విశ్వ కదలికలను, విశ్వవ్యాపిత శక్తిని, సమస్త ప్రకృతిని, సమస్త సృష్టిని తెలుసుకునే విధి విధానాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నాము. శ్రీమాత్రే నమః. 54వ శ్లోకంలోకి ప్రయాణిస్తున్నాం మనము. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహారూప, మనం ఎన్నో రూపాలు చూస్తూ ఉంటాం. రూపాలంటే దైవము యొక్క స్వరూపాలు. రూపాలు రాముడని, కృష్ణుడని, అల్లా అని, జీసస్ అని, ఆంజనేయుడు, ఇలా హనుమంతుడు, ఇలా ఎన్నో రూపాలు మనం చూస్తూ ఉంటాం. కానీ అమ్మది అలాంటి రూపం కాదట, మహారూపము. మహారూపము గలది. ఆ మహారూపం ఏంటి అదే తెలుసుకోవాలి మనం. మహాపూజ్య, మహాపూజ, మహాపూజనీయమైనది. మామూలుగా మనం చేసే పూజల ద్వారా లభ్యపడదు, మనం చేసే పూజల ద్వారా తెలుసుకోబడని శక్తి. మహాపాతక నాశనం, అనంతములైన పాపములను కూడా నాశనం చేయగల శక్తి. ఎలాంటి పాపములు అంటే ఘోరాతి ఘోరమైన పాపాలు అన్నమాట. అంటే భారతీయ శిక్షా స్మృతిలో ఇంకా ఎలాంటి శిక్షలు లేవు అనే పాపాలను కూడా నిర్మూలించే శక్తివంతమైన, జ్ఞానవంతమైన శక్తి కలది. ఆ శక్తి ఎక్కడుంది? మహామాయ, మహామాయగా ఉందట. మహాసత్వ, మహాసత్వమైనది. ఆ సత్వం అంటే పరమ శాంతి, సత్వగుణం. సత్వగుణంలో కూడా మహాసత్వగుణం పరమ ప్రశాంతము, పరమ శాంతి. మహాశక్తి అంటే అది మహాశక్తివంతమైనది. మహారతి, రతి అంటే ప్రేమ. మహారతి అంటే అంత ప్రేమ గలది. ఏది? ఈ బ్రహ్మాండమునంతా కూడా సూర్య చంద్ర నక్షత్ర రాసులకు మించిన మహాకృతి కలది విశ్వశక్తి. అంటే సూర్యుడి నుంచి వెలువడుతున్న శక్తి కంటే, చంద్రుడి నుంచి వెలువడుతున్న కాంతి కంటే కూడా అనేక రెట్లు కాంతివంతమైనది మహాశక్తి. ఆ శక్తిని దర్శించలేము. ఇది ఆకాశ రూపంలో ఉంటూ కోటాను కోట్ల నక్షత్ర గ్రహ రాశులన్నిటినీ తన గర్భంలో ఇముడ్చుకొని
మహామహా పదార్థాల కంటే కూడా శక్తివంతమైన ఆకాశ రూపధారిణైన ఆదిపరాశక్తిని మహారూప అని పిలిచారు. అంటే కోటాను కోట్ల నక్షత్రాలన్నీ తన గర్భములోంచే ఉద్భవించినది. అలా ఆ బ్రహ్మాండంలో అంటే ఇంతకు మించిన రూపం, ఆ తల్లికి మించిన రూపం బ్రహ్మాండంలో మరొకటి లేదు. లేదుగాక లేదు. మరి అంత విశ్వరూపధారిణి అయిన శక్తిని లలిత పరాశక్తి అనే పేరుతో కేవలం 6 అడుగుల విగ్రహం రూపంలో మనం చూస్తున్నాం, ఒక శిలగా, శిల్పంలా. అది ఏమాత్రం అంత ఉచితమైనది కాదని, దాన్ని బ్రహ్మ విద్య, శ్రీ విద్య, మహావిద్య అనలేరని, అది సాధారణమైన మంత్రాలకి, సామాన్యమైన పూజలకే ఆ విగ్రహాన్ని, ఆ రూపాన్ని మనకు చూపించారని, ఈ నామముల ద్వారా మహారూపాన్ని ధ్యానించే శక్తి సాధకుడికి లభిస్తుందని, ధ్యానము అంటే ధ్యానించబడే వస్తువు, ధ్యానము, ఈ 3 త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి నశించాలి. మహత్ అనగా మాయే రూపము, మాయే ఒక రూపం దాల్చింది. వాటిలో మహారూపాన్ని ధ్యానిస్తే ధ్యానము చేసుకున్న సాధకుడు పరిపక్వమైన స్థితిలో మాయ నశించి సాధకుడు ఆ రూపమును, ఆ పరమ సత్యమును, ఆ మహారూపమును దర్శించగలడు. దాన్నే మహారూప అన్నారు. జ్ఞానము ప్రకాశించిన తర్వాత కొందరు జ్ఞానుల్లో నిర్లిప్తత ఏర్పడుతుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు, గంటలు గంటల తరబడి ధ్యానం చేస్తారు. 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి. కొంతకాలం అంటే ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా ధ్యానం చెయ్యక్కర్లా, మనం ఏ పని చేసినా ధ్యానం లాగే ఉంటుంది అనే ఒక నిర్లిప్తత వచ్చేస్తుందట. ఏది ఒక సీనియర్ మోస్ట్లకి. అది అలాంటి నిర్లిప్తత దైవం మీద కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధ్యానములో నిర్లిప్తత పనికిరాదు. ఎందుకు నిర్లిప్తత పనికిరాదంటే, ధ్యానములో వచ్చిన నిర్లిప్తతే రేపు దైవం మీద రాదని నమ్మకం ఏంటి? అందుకనే ధ్యానము ఎప్పటికీ సాధకులు ఎంత 20 సంవత్సరాలు, 30, 40, 50 ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ధ్యానము యొక్క స్థితిని మాత్రం దాన్ని ఎప్పుడు కూడా త్యజించకూడదు. ఎలా చెయ్యాలి? ఎంత మాత్రము ఆపకుండా మహాపూజ్య భావంతో సాధన చెయ్యాలి. ఇంకా పూజ్య భావం పెంచుకోవాలి. అంతా నాకే తెలిసిపోయింది, ఇంకా చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు, అగో నాకు తెలిసిపోయింది. ఫస్ట్ పంచభూతాలు ఏర్పడి, ఆ పంచభూతాలు 5 విడిపోయి ఈ సమస్త ప్రకృతి ఏర్పడింది, ఇక ఎంతకంటే తెలుసుకునేది ఏముంది, నాకు ఇంకా అవసరం లేదు. అలా చేయకూడదట. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిర్లిప్తత వహిస్తామో అప్పుడు సాధనలో వెనకబడ్డమే కాదు, ఎన్ని జన్మలు వెనక్కో వెళ్ళిపోతామంట. ఇక్కడ అదొకటి పెద్ద అగాధం. ఇప్పటి వరకు మనం ఎన్నో జన్మలు దాటుతున్నాం. సాధన వల్ల చాలా జన్మల్లో కర్మలు దగ్ధమైపోయి మనకు తెలియకుండానే రాబోయే జన్మల కర్మలు కూడా దగ్ధమైపోయి ఎన్నో జన్మలు దాటుకుంటూ వెళుతున్నప్పుడు మనం పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు దాటేస్తున్నాం. ఇప్పుడు నిర్లిప్తత ఉందనుకోండి, మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి మనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధన ఏ పరిస్థితిలో ఎవ్వరూ కూడా ఆపరాదని చెప్తున్నారు. అందుకనే అనుష్ఠుప్ చందః అని ముందే చెప్పేశారు. అరుణాం కరుణాం తరంగితాక్షి అక్కడే చెప్పారు. కానీ అది మనం లాస్ట్ లో చెప్పుకుందాం. దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వకూడదంటే, ఇదంతా చెప్పిన తర్వాత అది చెప్పామనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజమే, కరెక్టే కదా, ఇంత తెలిసిన తర్వాత మనం ధ్యానాన్ని ఆపుతామా అని మనకు అనిపించాలి. కాబట్టి మహాపూజ్య అంటే మహాపూజ్య అంటే ప్రతిరోజు సాధన, ఇంత తెలిసిన అన్ని విషయాలు తెలిసినా కూడా ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి అని సాధకుడికి అనిపించడమే మహాపూజ్య. ఆది పరాశక్తి అయిన ఆకాశ శక్తిని దివ్య వ్యోమము, దివ్య శుద్ధ వ్యోమము, ఆకాశ స్వరూపము, తాను శూన్యముగా ఉంటూ తాదాత్మత చెందాలి అనే సాధకులకు మహాపాపములన్నిటినీ శమింపచేస్తుంది, నశింపచేస్తుంది.
అందుకనే తల్లిని మహాపాతక నాశిని అంటే, ఇలా ధ్యానంలో తాదాత్మత చెందుతూ శూన్యంలోకి వెళ్ళిపోయి ఒకలాంటి తాదాత్మ్యంలో ఉంటాం అన్నమాట. ఒకలాంటి ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ ఉన్మత్త స్థితిలోకి వెళ్ళినప్పుడు మహా పాపాలని కూడా నశింపచేసే శక్తి ఆ దివ్య శక్తి. ఏది? దివ్య వ్యోమము, దివ్య శుద్ధ వ్యోమము అంటే మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ. ఈ శూన్య భావాత్మ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉత్తర గీతలో చెప్పారు. ఏమని? శూన్య భావిత భావాత్మ పుణ్య పాపైహ ప్రముచ్యతే అని చెప్పారట. ఎందుకు? నిరంతరము శూన్యమును భావించే జీవుడు, మనసుని నిరంతరము శూన్యంగా భావిరహిత స్థితిలో ఉంచుకునే సాధకుడు పుణ్య పాపాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడో అప్పుడే విముక్తుడైపోతాడు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన, అలాగే ఈ బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుల వారు హయగ్రీవుల వారికి చెప్తున్న విషయం కూడా అదే. దాంట్లో ఏ మార్పు లేదు. మహాపాతక నాశిని. పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, వ్రతాలు, నోములు ఎక్కడా కూడా మహాపాతకాలనేవి తొలగిపోవు, అనుభవించాలి. కానీ పుణ్యం మాత్రం వస్తుంది. అలాంటి క్రతువుల ద్వారా పుణ్యం వస్తుంది. కానీ ఇక్కడ మహాపాతక నాశిని అంటే ఎన్నో 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 తెలిసి తెలియక చేసినవి అన్ని కూడా తొలగించి వేసుకుంటాము. అలా మహామాయ వలన మాత్రమే ఈ సకల చరాచర జగత్తు ఉనికిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సాధకులైన వారు తమ సమస్యలను ప్రాపంచిక పరంగా పరిష్కరించే పనిలో పడకుండా, తమ సమస్యలను కోరికలను పట్టించుకోకుండా అవి పరిచ్ఛేదించి మహామాయను అవగాహన చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మాయ విడిపోగానే సకలము పరిష్కారం అయిపోతాయి. ఈ మహామాయ అంత సులభంగా విడదు. నిరంతరము మహాపూజ్య భావంతో ఉన్న వారికి మాత్రమే మహామాయ విడుదలైపోతుంది. కాబట్టి ఎవరైతే శూన్య భావనతో, సంపూర్ణ శరణాగతితో, అంటే నిష్కామ కర్మ అంటే నేను ఇప్పుడు ఈ రోజు 2 గంటలు ధ్యానం చేశాను, నాకు తెలియకుండానే ఏదో వచ్చింది, అసలు ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి ఏ పని చేసినా. కాబట్టి మహాపూజ్య భావంతో, సంపూర్ణ శరణాగతితో, నిష్కామ కర్మతో చేసే సాధన చాలా సఫలీకృతం అవుతుందని, అది శుద్ధ సత్వముకు దారి తీస్తుందట. సత్వగుణములో కూడా శుద్ధ సాత్వికతకి దారి తీస్తుందట. ఆ మహాసత్వగుణమునే మహామాయ మహాసత్వ, చూడండి, మహామాయ మహాసత్వ అని కీర్తించారు. ఎప్పుడైతే సుషుమ్న నాడి ద్వారా మానవుని యొక్క ప్రాణ జీవ రసము ఊర్ధ్వస్థితిలోకి నడిపించబడుతుందో అప్పుడు హీన స్థితిలో ఉన్నది కూడా మహాస్థితిలోకి వెళ్ళిపోతుంది. దాన్నే హీనరతి. హీనరతి అంటే హీనంగా ఉంది, ఎక్కడో అట్టడుగు భాగంలో హీనమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మహా ఉన్నత స్థాయిలోకి నడిపిస్తున్నాం. అందుకని హీన స్థితి నుంచి మహారథి అనే, మహారథి అంటే ప్రేమగా పైకి వెళ్తుందని మహారథి, మహాశక్తి, మహారథి అనే నామం ద్వారా మహాశక్తివంతుడవుతున్నాడట సాధకుడు. సాధకుడు మహాశక్తివంతుడవుతున్నాడు అంటే అతని యొక్క ఆలోచన విధానం మారినప్పుడు, మాట తీరు మారినప్పుడు, ప్రవర్తనలు మారినప్పుడు సాధకుడి యొక్క స్థితి మనకి తెలిసిపోతుంది. అంటే మన స్థితి అవతల వాళ్ళకి తెలియాలి అంటే మానవుని యొక్క ప్రవర్తన అంతకు ముందులా ఉండకూడదు. ఆ ప్రవర్తన మారినప్పుడు మహాశక్తి మహారథి అంటే అంతకు ముందు మనం హీనమైన ఆలోచనలతో, దీనమైన ఆలోచనలతో ఉంటాము. హీనమైన పనులు, హీనమైన మాటలు, హీనమైన ఆలోచనలు అవన్నిట్లోనూ ఉంటాం. అంటే మాట్లాడకూడదు అని తెలియకుండా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం, నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ధ్యానం ద్వారా శక్తి పొంది మాయ తొలగిపోయి ఆ నెగిటివిటీ అనేది పోతుంది మన దగ్గర నుంచి. ఈ శ్లోకానికి ఆధ్యాత్మిక అంతరార్థం అదే. 55వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధి మహాయోగీశ్వరీశ్వరి. మహాభోగ
భోగం అంటే తెలుసు. భోగం అంటే ఏంటి మనది? భోగము అంటే మంచి తిండి తినటం, మంచి బట్టలు కట్టుకోవడం, మంచి స్థితిలో ఉండడం, అన్ని మంచి మంచి అంటే అన్ని మంచి వాటినే పొందగలగడం భోగం. కానీ ఇక్కడ మహాభోగ, భోగం అంటే అనుభవించడం. దేన్ని అనుభవించడం? మనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో దాన్ని పూర్తిగా అనుభవించడం మహాభోగ. పూర్తిగా అనుభవించాలి. ఇంతెంత కాదు. మహాభోగ అంటే నీకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో ఆ ఆనందాన్ని నువ్వు ప్రతి క్షణము పొందడమే మహాభోగ. మహేశ్వర్య, మహా ఐశ్వర్యము గలది. మహావీర్య, మహావీర్యము గలది. మహాబల, మహాబలము గలది. మహాబుద్ధి, మహాసిద్ధి, మహాసిద్ధి గలది. మహాయోగీశ్వరీశ్వరి, మహాయోగీశ్వరులకు మించిన ఈశ్వరి శక్తి కలది. ఈ బ్రహ్మాండములోని సమస్త జీవులన్నీ కూడా విశ్వశక్తిలోని అంతర్భాగములే. మొదటి నుంచి ఈ విషయం పదే 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 మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ నుంచి కూడా ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఈ వాక్యం. బ్రహ్మాండములోని జీవులన్నీ విశ్వశక్తిలోని అంతర్భాగములే. సకల జీవుల యొక్క ఉనికి, చలనము, క్రియలు అన్ని ఆసక్తి వలనే జరుగుచున్నవి. అదే విధముగా జీవుల యొక్క క్రియలకు ప్రతిఫలములుగా జీవులు పొందే సకల విధములైన అనుభవములు, భోగములు, భాగ్యములు ఇవన్నీ కూడా జీవులు పొందే సకల దుఃఖానుభవులన్నిటినీ ఆ జీవులతో పాటు సమానంగా విశ్వశక్తి కూడా భోగిస్తుంది. అంటే ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకొక 10 అడుగులు వేస్తే మనకి కాలికి పెద్ద రాయి తగిలి నొప్పి పుడుతుంది. ఒక 10 అడుగులు వేస్తే మనం ఈ 10 అడుగులు వేసేలోగానే ఆ తల్లికి అది అనుభూతి కలుగుతుందట. ఎంత గొప్ప విషయం అండి అది! ఎంత గొప్ప విషయం! మరి అనుభూతి కలిగినప్పుడు మనల్ని ఆపొచ్చు కదా. ఒక మాట మనల్ని ఆపొచ్చు కదా, అది తగలకుండా. అది కర్మ నివృత్తి జరిగిపోవాలి. ఆ కర్మని సాధకుడే తీసుకోవాలి, అమ్మ తీయదు. ఇక్కడ ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. ఇలా తాను భోగిస్తూ ఉన్నది, అందువలన విశ్వశక్తి మహాభోగ. నువ్వు ఇక్కడ తగలాల్సిన కర్మ అనుభవించకుండా ఉంటే ఎలాగా? ఇంకోసారైనా నువ్వు అది అనుభవించాలి. దాన్ని తొలగించుకునే మార్గమే సాధన. సాధనలో శక్తి పొందినప్పుడు పెను ప్రమాదము కూడా ఇను ప్రమాదంగా మారిపోతుంది. ఇంచుక పెద్ద ప్రమాదం కూడా ఇంచుక ప్రమాదంగా మారిపోతుంది. కాబట్టి అనుభూతి చెందగల సంకల్ప మాత్రము చేత వాటిని మార్చగలిగే శక్తి తల్లికి ఉంది. కాబట్టి అమ్మని మహాభోగ. అలాగే మహేశ్వర్య అంటే బ్రహ్మాండ మండలం అంతా తన అధీనములో ఉంది కాబట్టి ఎక్కడ ఏది జరిగినా తనకి ముందు అనుభూతి జరుగుతుంది కాబట్టి మహేశ్వర్య. అలాగే ప్రతీది కూడా సిద్ధులు మనం సిద్ధి పొందేటప్పుడే ఆ సిద్ధి పొందే విషయాన్ని మనకి ముందే తను సిద్ధి పొందుతుంది కాబట్టి మహేశ్వర్య. అలాగే మహాసిద్ధి అంటే మనం పొందే లోపలనే అమ్మకి అది అవగతం అయిపోతుంది, మహాసిద్ధి. అలాగే మనకి ఏదైనా ఒక మంచి బుద్ధి తోచింది అనుకోండి, మనకి తోచకుండా ముందే విశ్వశక్తికి తోస్తుందట. ఇవన్నీ రహస్యాలు, ఇవన్నీ అనుభూతులు. ఈ అనుభూతులు చెందాలంటే నువ్వు ప్రతీది అనుభూతి చెందుతూ, అమ్మా నాకంటే ముందు ఈ స్థితిని నువ్వు అనుభవించావు కదా తల్లి అని మనం అమ్మతో మాట్లాడుకునే ఒకానొక ఉన్నత స్థితిలోకి ప్రవేశిస్తామట. అది సాధనలో ఉన్న రహస్యాలు. వాళ్ళని ఆ బ్రహ్మానందం, ఆ పరమానందం, ఆత్మానందం ఆ అనుభవించగలిగే సాధకులను వీరులు అంటారు. మహావీర. ఇదే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ నామం మహావీర్య అంటే ఇది అర్థం. అంటే అమ్మ నాకంటే ముందు ప్రతిదీ అమ్మ అనుభవిస్తుంది అని తెలుసుకోవడమే సాధకుడి యొక్క గొప్పతనం. అదే మహావీర్య. బ్రహ్మానందము, పరమానందము అనుభవించగలిగే సాధకులను మహావీరులు అంటారు. సకల జీవులతో తాదాత్మ్యం చెందినప్పుడు బ్రహ్మానందంతో ఉన్న విశ్వశక్తి మహావీర్య. అంటే నువ్వు పొందే ఆనందాన్ని నీకంటే కొన్ని సెకన్ల ముందు ఆ తల్లి పొందుతుంది అనే రహస్యం నువ్వు తెలుసుకోవాలి. అంత పొందినా కూడా
తను పొందినట్టుగా మనకి తెలియదు, మనం అది అందించినట్టు ఆమెకు తెలియదు. అదే మహామాయ. మహామాయ అంటే అది. కాబట్టి నిజానికి సమస్త విశ్వములో ఒక చెట్టు మీద నుంచి ఆకు రాలి పడుతున్నా సరే, ఆ యొక్క శబ్దాన్ని ఆకు రాలి పడే ముందే పడుతుంది అనే శబ్దము ముందు తల్లికి వినిపించిన తర్వాతనే ఆకు కింద పడతదట. ఎంత అద్భుతం అండి అసలు! అంటే అంత మహాభోగము, అంత మహాభాగ్యము, అంత మహావీర్య సిద్ధి, మహాసిద్ధి, మహాబుద్ధి. ఏం చెప్తాము, ఏమని చెప్తాము, ఎంతని వర్ణిస్తాము? ఈ రోజు మనం ఇంత అద్భుతమైన వాక్యాలు వింటున్నామంటే మన ఎన్ని జన్మల పుణ్యమో, వెనక జన్మల్లో ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత అద్భుతమైన వాక్యాలు మన చెవిలో పడతాయి. మనం నమ్మశక్యం కూడా, మనకి నమ్మశక్యం కూడా కాదు. ఎందుకు నమ్మశక్యం కాదంటే, నిజమా నిజమా అనుకుంటామో ఆ నిజమేమిటో మనకే తెలిసిపోతుంది త్వరలో. కాబట్టి మహావీరులుగా అమ్మవారు మహావీరులైన వారిని, సాధకులు మహావీరులుగా అనుభవించే స్థితిని అనుగ్రహిస్తుంది కాబట్టి మహావీర్య అన్నారు. ప్రపంచంలో రకరకాల బలాలు ఉంటాయట. అటువంటి బలములన్నిటికంటే ఆది పరాశక్తి యొక్క బలము అత్యున్నతమైనది. ఆకాశ బలము కంటే, వాయు బలము కంటే, అగ్ని బలము కంటే, నీటి బలము కంటే, భూబలము కంటే, భూదేవి బలము కంటే, సమస్త బలాలను పొంది ఉన్న తల్లి బలము అతి గొప్పది. కాబట్టి అంత అత్యున్నతమైన విశ్వశక్తి, అంత బలవంతురాలు కాబట్టి మహాబల. మహాబల అంటే ఆ బలానికి మించిన బలము ఇంక విశ్వంలో ఇంకొక బలం లేదు. ఏ గ్రహానికి కూడా అంత బలం లేదు, అంత శక్తి లేదు. అట్టి మహాబలవంతురాలు కాబట్టే ఆది పరాశక్తిని మహాబల అన్నారు. ప్రపంచంలో రకరకాల మేధావులు ఉంటారు, రకరకాల ఆలోచన పరులు ఉంటారు, బుద్ధిమంతులు ఉంటారు, ఎన్నో బుద్ధులు ఉంటాయి. అనేక మంది మేధావులు అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఉత్తమోత్తమ నిర్ణయాలు చేస్తారు. అలాంటి వారిని బుద్ధిమంతులు అంటారు. ఎవరైతే ఉత్తమ నిర్ణయాన్ని చేసుకుంటారో వాళ్ళని బుద్ధిమంతులు అంటారు. వాళ్ళకి మంచి బుద్ధులు కూడా ఉంటాయి. ప్రపంచంలో అనేక మంచి మంచి బుద్ధులు ఆత్మదర్శన పొందాలనే బుద్ధి కలిగి ఉండడమే ఆ బుద్ధులన్నిటికీ. అంటే ఎవరికైతే ఇలాంటి మంచి బుద్ధులు సాధన చేసుకోవాలని, తపస్సు చేసుకోవాలని, శక్తిని పొందాలని, ఆత్మ దర్శనం చేసుకోవాలని, ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలని, దివ్య చక్షు ఉత్తేజం జరగాలని, నన్ను నేను తెలుసుకోవాలని, నా వెనక జన్మల కర్మలు చూసుకోవాలని, నా చెడు కర్మలన్నీ తొలగించుకోవాలని, ఇలా ఎవరికైతే మంచి బుద్ధులు ప్రాప్తిస్తాయో ఈ బుద్ధులన్నిటికీ కారణము అమ్మ ఆది పరాశక్తి. అందుకనే తల్లిని మహాబుద్ధి మహాబుద్ధి అని కీర్తించారు. ఏ పని చేస్తే ఏ కర్మ పొందుతామో తెలుసుకుని ఆ పనిని నివృత్తి చేయగలిగే శక్తి కలిగి మోక్షము సిద్ధిస్తుంది కాబట్టి అమ్మని మహాబుద్ధి అని కూడా కీర్తించారు. మహాబుద్ధి కలిగి మహాశక్తితో ఉండాలని మహాబుద్ధి అనే నామం చెబుతుంది. ప్రపంచంలో ఎన్నో రకాల సిద్ధులు ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి. అలాగే అష్టసిద్ధులు కాకుండా, ఈ అష్టసిద్ధులే కాకుండా ఇంకా చాలా సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధులన్నీ కూడా సాధకులు అత్యుత్తమ సిద్ధి లేక మహాసిద్ధి పొందే శక్తిని కలగజేసే ఆది పరాశక్తి యొక్క సిద్ధి ద్వారానే ఈ మహాసిద్ధులన్నీ లభిస్తున్నాయి. కాబట్టి ఆది పరాశక్తిని మహాసిద్ధి అని కీర్తించారు. ఇట్టి మహాసిద్ధి అంచెలంచెలుగా లభిస్తుంది. వాటిని 8 సిద్ధులుగా చెప్పారు. వాటినే అష్టసిద్ధులు. సాధనలో ఒక్కొక్క స్థితిని సాధకుడు సాధిస్తాడు. ఏడవది అయిన ఈసత్వ సిద్ధి, అలాగే చివరిదైన వసిత్వ సిద్ధి. ఈ ఈసత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి అంటే 7, 8 సిద్ధులు ఎవరూ పొందలేరట. ధ్యాన యోగ సాధనలో మాత్రమే పొందగలరు.
ఏది ఆత్మను దర్శించిన వారు మాత్రమే, ఆత్మ దర్శన కాంక్ష కలిగి ఆత్మను దర్శించిన వారు మాత్రమే 7, 8 సిద్ధులు పొందగలరంట. ఈసత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి ఈ 2 పొందగలరు. అందుకని ఆ తల్లిని మహాయోగీశ్వరీశ్వరి అంటే మహాయోగులకు ఆ ఈశ్వరీ శక్తిని, అలాగే ఆ పరమేశ్వర సిద్ధిని, వసిత్వ సిద్ధిని, ఈసత్వ సిద్ధిని ప్రసాదించే శక్తి కాబట్టి మహాయోగీశ్వరేశ్వరి. మహాయోగులకే అది అందుతుంది, మామూలు యోగులకి అందదు. మహాయోగులు అంటే మహా తపస్సు చెయ్యాలి, మహా తపస్సు అంటే మహాసాధన చెయ్యాలి. ఆ మహాసాధకులకే ఈ మహాశక్తి అందుతుంది కాబట్టి మహాయోగీశ్వరీశ్వరి అన్నారు. 56వ శ్లోకంలోకి ప్రయాణిద్దాం మనము. 56వ శ్లోకము. ఎంత అద్భుతమైన విషయాలు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము. అసలు ముందే మొట్టమొదటే చెప్పేశాను. లలిత అంటే లక్ష్య సాధనలో లిప్త కాలంలో తరింపచేసేది. లక్ష్య సాధనలో లిప్త కాలంలో తరింపచేసేది. మరి లిప్త కాలంలో తరించిపోతే మళ్ళీ గంటలు సాధన ఎందుకు అంటే, లిప్త కాలంలో తరించిన విషయం కూడా నీకు చెప్పకుండా, అంటే నీకు తెలియకుండా నీ స్థితులన్నీ మార్చగలిగే స్థితిని పొందేంత వరకు కూడా నీ లక్ష్య సాధన ఏంటో నీకు తెలియనివ్వకుండా గుప్తంగా గోప్యంగా ఉంచే సిద్ధి అమ్మ యొక్క ఆది పరాశక్తి యొక్క ఆత్మస్థితిలో నిన్ను అలా ఉంచుతుంది అనమాట తల్లి. నువ్వు ధ్యానము చేయాలనే తపన కలగ్గానే నీకు జీవన్ముక్తి లభించినట్టే. కానీ అంత తొందరగా ఆ సిద్ధి నీకు అందివ్వకుండా మిగతా సిద్ధులన్నీ నీకు కలగజేసి ఆ ముందు పొందిన సిద్ధిని అలా ఉంచి, ఏది అట్టడుగున అలా ఉంచి నీ లక్ష్యాన్ని నీకు చూపించి నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసుకోగలిగే ఆఖరి ఈసత్వ వసిత్వ సిద్ధులు పొందిన తర్వాతే మిగతా సిద్ధులన్నిటినీ బయట పెడుతుంది తల్లి. అంత అద్భుతమైన రహస్య సహస్రనామాలు. మన జన్మ ఎంత గొప్పదైతే ఇలాంటి గొప్ప గొప్ప వాక్యాలు మన చెవిలో పడతాయి. నిజంగా ఈ రోజు శ్రవణము ఆనందం కాదు, అద్భుతం. శ్రవణానందం అంటే అది వేరు, శ్రవణాద్భుతం. మనకి ఎంత అద్భుతమైన వాక్యాలు వింటున్నామో. 56వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాజ్య, మహాభైరవ పూజిత. మహాతంత్ర అంటే మహాతంత్ర స్వరూపిణి, మహామంత్ర స్వరూపిణి, మహాయంత్ర స్వరూపిణి, మహా ఆసన స్వరూపిణి, మహాయాగ క్రమారాజ్య. మహాయాగముచే క్రమముగా ఆరాధించబడేది. క్రమముగా ఇక్కడ చాలా రహస్యాలు చెప్పేస్తారు ఈ శ్లోకంలో. మహాభైరవ పూజిత అంటే మహాభైరవునిచే పూజింపబడినది. ఇక్కడ ఈ సమస్త ప్రకృతిలో అనేక శక్తులు ఉన్నవి. ఆ శక్తుల్లో చిన్నవి పెద్దవి రకరకాలు శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్లో అనేక వందల నుంచి వేల రకాల శక్తులు ఉంటాయి. వాటిని వర్ణించడానికి ఇక్కడ కూర్చుని చెప్పుకోవడానికి కుదరనివేవో చాలా ఉంటాయి. అవన్నీ శక్తులు ఇక్కడ వర్ణించి చెప్పలేము. వాటిని వశములోకి తెచ్చుకోవాలంటే అనేక చిత్ర విచిత్ర కర్మకాండలు ఉంటాయి. వీటినే తంత్రములు అంటారు. తంత్రములు పూర్వకాలంలో అఘోరా సాధన చేసేవాళ్ళు, అఘోరాలు అని. వాళ్ళు ఏం చేస్తారంటే పగలంతా ధ్యానం చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు దిగంబరులు, శరీరం మీద ఏ వస్త్రం ఉండదు. వీళ్ళని చూసి అవతల వాళ్ళు గుండెకి చచ్చిపోతారేమోనని, వీళ్ళకు కూడా ఆ పాపం చుట్టుకుంటదేమోనని వీళ్ళు రారు బయటికి. అంటే సామాన్య ప్రజానీకంలోకి రారు వీళ్ళు, సామాన్య జనసందోహాలకి రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పగలంతా ధ్యానం చేసుకుని అర్ధరాత్రి శ్మశానాల్లోకి వస్తారు. వచ్చి కాలుతున్న శవాలను ఆర్పేసి అక్కడ తింటారన్నమాట. అవి మనకి పరవాణము, పులిహార, బూర్లు, గారెలు, దద్దోజనాలు ఎంత బాగుంటాయో వాళ్ళకి అది అంత బాగుంటుందట. అలా తింటూ మహాసాధన చేస్తారు వాళ్ళు. మహాయంత్ర సాధన, మహామంత్ర సాధన చేస్తారు. దాన్ని అఘోర సాధన అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే
కన్య పిల్లలు కనపడితే వాళ్ళతో బలవంతంగా వాళ్ళు ఒక విధమైన తాంత్రిక క్షుద్ర విద్యని నేర్చేసుకుంటారు. అంటే క్షుద్ర దేవతల్ని మంత్రశక్తి ద్వారా ఆవాహన చేసేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే కనపడే ఆ కన్యల మీద వాళ్ళ క్షుద్ర శక్తిని ప్రయోగించి వాళ్ళు తీసుకెళ్ళిపోయి అనుభవిస్తారు. అలా అనుభవించడం ద్వారా వాళ్ళు శక్తి పొందుతారు. శక్తిని అనేక రకాలుగా పొందుతారు. అది అఘోరా సాధన అంటారు. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ఒకప్పుడు ఆది మానవుల ఆది కొండ జాతుల్లో బాగుండేది. అందుకనే అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళనివ్వరు. గుంపుగా సమూహాలుగా వెళ్ళాలి. ఎందుకంటే అఘోరాలు వచ్చినప్పుడు అఘోరా ఎవరైనా వస్తే మన గుంపు చెల్లాచెదురైపోతుంది. అందుకనే అఘోరాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధనలో రకరకాల సాధనాలు ఉంటాయి. ఇక్కడ చెప్పే సాధనాలు ఏంటంటే యజ్ఞములు, యాగములు శక్తుల యొక్క స్థాయిని బట్టి తంత్రములలో చిన్నవి పెద్దవి ఉంటాయి. మహత్తరమైన శక్తి, విశ్వవ్యాపితమైన ఆదిపరాశక్తి ఇట్టి శక్తులను అనుభూతిలోకి తెచ్చుకొని ఆ శక్తితో తాదాత్మ్యం చెంది బ్రహ్మానందము అనుభవించడానికి చేయవలసిన తంత్రమే మహాతంత్రము. అదియే ధ్యాన యోగ సాధన. దానినే మిగతా యోగ ప్రక్రియల్లో కుండలిని యోగము అంటారు. కుండలిని యోగమునే మనము శ్వాస మీద ధ్యాస అంటాము. అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు నిజానికి మూలాధారంలో దిగువన ఉన్న మానవుని యొక్క ప్రాణ జీవశక్తిలో కదలికలు ఏర్పడి అవి ఊర్ధ్వ గతిని ప్రయాణిస్తాయి. మూలాధారములో నిద్రాణమై ఉన్న శక్తి జాగృతము చేసి సహస్రారములోనికి చేర్చుటయే మహాతంత్రము. ఇంతకంటే మహాతంత్రము సృష్టిలో ఇంకొకటి లేదు. అందుకనే సాధకుడు స్వయముగా ఆదిశక్తిని పొందడమే మహాతంత్రము. సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరియే సాధకుడిగా మారిపోతాడు. సాధకుడే లలితా త్రిపుర సుందరిగా మారిపోతాడు. ఇలాంటి తంత్రమును సాధించడం ద్వారా ఆ దివ్య శక్తిని తనలోనే దర్శిస్తాడు సాధకుడు. మహామంత్ర స్వరూపిణి, తంత్ర స్వరూపిణి అని కీర్తించారు సాధన ద్వారా తెలుసుకున్న సాధకులైన వారు. పూర్వకాలంలో అనేక మంది మహాత్ములు తీవ్రమైన తపో సాధనలు చేసి ప్రపంచ ప్రజల మంచిని కోరుతూ, అంటే ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ ప్రజలందరూ సుఖంగా శాంతిగా ఉండడం కోసం తపస్సు ద్వారా అనేక మంత్రాలను దర్శించారు. ఏది అసలు కూర్చోవడమే, ధ్యానంలో తపస్సులో కూర్చోవడమే నేను ఈ సమస్త సృష్టి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండాలంటే నాకు ఏదైనా ఒక మార్గం అందించండి అనే తపనతో ధ్యాసతో ధ్యానంలో కూర్చుంటారు. తపస్సులో వాళ్ళకి కొన్ని రకాల మంత్రాలు వాళ్ళ ఆంతర్యానికి, అంటే వాళ్ళ థర్డ్ వాళ్ళ విజన్ కి కనపడిపోతూ ఉంటాయి. కనపడిపోయి ఉండి కొన్ని మంత్రాలు వాళ్ళ లోపల నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత రాసేస్తారు ఆటో రైటింగ్ లాగా. అవి మహామంత్రాలు. అలాంటి సుమారు 7 కోట్ల మంత్రాలు ఉన్నాయట. 7 కోట్లు 7 కోట్ల మంత్రాలు జపించడం ద్వారా కోరిన కోరికలు అభీష్ట సిద్ధి జరుగుతుంది. మంత్రము అనగానేమి? మంత్రం అంటే 3 అంగములతో కూడినది. 1 భావము, మాట, చేత. మంత్రము త్రయము అంటే 3 త్రికరణములు. ఇవే భావము, మాట, చేత. మంత్రమును జపించేటప్పుడు మంత్రార్థమును భావన చేస్తూ బాహ్యం లోపల భావన చెయ్యాలి, బాహ్యముల ద్వారా నోటి ద్వారా ఉచ్చరించాలి. మళ్ళీ అందుకు తగిన కర్మానుష్ఠానము ఆచరించాలి, అంటే ప్రవర్తన చేతల ద్వారా. ఇలా త్రికరణములు అంటే లోపల భావిస్తూ ఉండాలి, బయటికి జపిస్తూ ఉండాలి. భావనకి జపానికి అనుసంధానముగా వీళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండాలి. ఈ 3 కలిసిన దాన్నే మంత్రము అంటారు. ఈ మంత్రాలు అనేక శక్తులను సాధించుకోవచ్చును. వీటిలోకి అత్యుత్తమమైన శక్తి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తిని దర్శించాలన్నా, అనుగ్రహం కలగాలన్నా ఒకే ఒక మంత్రం ఉన్నది. ఆ మహామంత్రము విశ్వ ఆవిర్భావానికి కారణమైన జగజ్జనని ఆదిపరాశక్తిని దర్శించాలన్నా,
అనుభూతి చేయాలన్నా ఒకే ఒక మహామంత్రం ఉన్నది. ఆ మహామంత్రమే మహామౌనము. మహామంత్రమే మహామౌనము. ఇంతవరకు మనకి బయట ఎక్కడా కూడా ఇంత గొప్ప మంత్రము అని చెప్పలేదు. మౌనము, మౌనము 7,00,00,000 మంత్రాలను జపిస్తే ఎంత ఫలితమో, మౌనంగా ఉంటే అంత ఫలితం. ఆ మౌనంలో కూడా మహామౌనంగా ఉండాలట. ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాక్కును శరీరమును పూర్తిగా మౌనం వహింప చేయడమే మహామంత్రము. అంటే ఎలాంటి శబ్దాలు నోటి ద్వారా పెదాలు కదలకూడదు, నాలిక కదలకూడదు. ఒక విధంగా చెప్పాలంటే మన దంతాలు కూడా కదలకూడదు. అంటే ఏ అంగాలు కదలకూడదు. అది మహామౌనము. అలాగే శరీరంలో కదలికలు ఉండకూడదు, మనసులో కదలికలు ఉండకూడదు, బుద్ధిలో కూడా కదలికలు ఉండకూడదు. ఈ ఈ మొత్తం కదలికలు లేని స్థితిలో కూర్చున్నప్పుడు నీ లోపల ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసములనే ఓంకారమును నువ్వు వినగలిగితే ఆ ఓంకార శబ్దమే మహామంత్రము. మహామౌనంగా ఉన్నప్పుడు ఆ మహామంత్రము శబ్దము నీ చెవులకి, అంటే నీ స్థితికి తెలిస్తుంది. ఆ తెలిసే మహా మంత్రాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో పరమ మౌనము జరుగుతుంది. పరమ మౌనంగా ఉన్నప్పుడే ఆ మహామంత్రము నీలో నీలో పొందుతావు, నువ్వు వింటావు. విని మహామౌనముతో నువ్వు ధ్యానించగలిగినప్పుడు ఆ మహామంత్ర సాధన మౌని అయిన సాధకుడుకు ఒక స్వరూపంగా మారిపోతుంది. ఆ స్వరూపమునే మహామౌని అన్నారు. మహామంత్ర సాధన చేసిన వారే మహాయోగులు. ఈ అనంత ప్రకృతిలో అనేక శక్తులను వశము చేసుకునేందుకు వివిధ రకములైన తంత్రములు చేస్తారు. ఈ తంత్రములన్నీ యజ్ఞములు అంటారు. ఒక్కొక్క శక్తి కోసము ఒక్కొక్క యజ్ఞం ఉంది. యజ్ఞగుండమును త్రిభుజముగా, కొన్ని యజ్ఞగుండాలను త్రిభుజాకారముగా, కొన్ని యజ్ఞగుండాలను చతుర్భుజాకారముగా, కొన్ని యజ్ఞగుండాలను పంచభూతాలుగా, కొన్ని యజ్ఞగుండాలను షష్ఠి అంటే దేవతను బట్టి, ఆరాధన బట్టి, శక్తిని ఆవాహన చేసుకునే బట్టి, అలాగే యజ్ఞకుండాలు కూడా రకరకాల షేపుల్లో త్రిభుజాకారంలో, చతుర్భుజాకారంలో పెడతారట. వీటినే ఇలా పెట్టి యజ్ఞకుండములో రకరకాల హవిస్సులను ప్రతిష్ఠించి ఆ హవిస్సులతో హోమములు చేస్తూ యంత్రములను సాధిస్తారు. అంటే యంత్రం అంటే మనం రాగిరేకు ఆ యంత్రం కాదు, అక్కడి పొందే శక్తిని వీళ్ళు ఆవాహన చేసుకుంటారు. ప్రతి యజ్ఞకుండమునందు ఒక దేవతా స్వరూపాన్ని సూచించే త్రిమిరి యంత్రమును స్థాపిస్తారు. అంటే యజ్ఞకుండము యజ్ఞం మొదలు పెట్టే ముందే ఆ యజ్ఞకుండములో ఒక రాగి రేకుని వేస్తారట. రాగి రేకుని వేసిన తర్వాత యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ రాగి రేకుని తీసి యంత్రముగా భావించి ఆ మహోన్నతమైన యంత్రమును ప్రతిష్ఠిస్తారట. ఏది మనం గుళ్ళల్లో విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కదా, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా. ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు యజ్ఞం చేసి యజ్ఞములో ఉన్న రాగిరేకును తీసుకొచ్చి ఈ విగ్రహానికి కింద ప్రతిష్టాపన చేస్తారు. అదే శ్రీచక్ర యంత్రము అంటారు. శ్రీచక్ర యంత్రము విశ్వశక్తిని, విశ్వకుండలిని శక్తిని, నిజమైన శ్రీచక్ర యంత్రము మానవ శరీరమే. మానవ శరీరమే ఆ చక్ర ఆ శక్తిని సాధిస్తుంది. ఆ శక్తిని సాధించాలన్నా, శక్తిని యంత్రములోకి ప్రవేశపెట్టాలన్నా మానవుని యొక్క శక్తి కావాలి. అందుకనే అసలు మానవ శరీరమే సజీవ శ్రీచక్ర యంత్రము. సాధకుడు శరీరమును తగు రీతిలో ఆసనములో కూర్చుండజేసి మూలాధారము నుండి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్న సజీవ శ్రీచక్రమనే యంత్రములో మహాతంత్రమనే ఒక యోగ సాధన పరమ మౌనముగా మహామంత్ర సాధన ద్వారా ధ్యానించగలిగినప్పుడు ఈ మహాయంత్ర స్వరూపిణి అయిన పరిపూర్ణ సిద్ధిని కలిగించే ఆ సుషుమ్న నాడి ద్వారా ఈ యంత్రములన్నిటినీ దాటుకుని సహస్రార యంత్రమును చేరుకునే స్థితిని మహాయంత్ర సాధన, మహాయంత్ర అని కీర్తించారు.
పంచభూతములచే సకల చరాచర విశ్వము నిర్మింపబడినది కాబట్టి, పంచభూతములు ఆది పరాశక్తి వలన ఆవిర్భవించినవి కాబట్టి ఆ పంచభూతముల శక్తి లోపలే ఉన్నది. మరియు పంచభూతములలో ఉన్న ప్రతి అణు పదార్థము, ఆ అణువులో పరమాణువు, ఆ పరమాణువులో ఉన్న ఆది పరాశక్తి అంతర్యామిగా ఉన్నందువలన పంచభూతముల మీద ఆ తల్లి ఆసీనమై ఉన్నది. అంటే పంచభూతాలను ఆధారం చేసుకుని వాటినే ఏది ఆసనముగా భావించి కూర్చుని ఉన్నది. అందుకనే అమ్మవారిని మహాసన అన్నారు. మహాసన అంటే అంతకు మించిన ఆసనం మనం ఏం వేయలేం. భూమంతా ఆసనం, నీరంతా ఆసనం, అగ్నంతా అమ్మవారి ఆసనం, అలాగే వాయువంతా అమ్మవారి ఆసనం, ఆకాశమంతా అమ్మ ఆసనము. ఈ 5 భూతాలను ఆసనముగా చేసి అధిష్ఠించి కూర్చున్నది కాబట్టి మహాసన. ఇంకెవరు కూర్చోలేరు, కూర్చోడానికి కూడా కుదరదు. ఎవరు కూర్చుంటారు? ఎందుకంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ తల్లి గర్భములోంచి పుట్టిని కాబట్టి ఆ శక్తులను తానే పుట్టించి ఆ శక్తుల మీద అధిష్ఠించి కూర్చుని ఉన్నది మహాసన. మానవ శరీరము కూడా పంచభూతాలచే నిర్మితమై ఉన్నది కాబట్టి మానవ శరీరము కూడా ఆది పరాశక్తికి ఆసనమే అని సాధకుడు తెలుసుకోవాలి. అలా తెలియాలంటే మనసు కావాలి. ఆ మనసే ఈ స్థితిని కలగజేస్తుంది. కాబట్టి సాధనలో ఉన్నవారి మనస్సుపై ఆసీనమై కూర్చుని ఉంటుంది. ఆ మనసు మీద అమ్మ ఆసీనురాలై కూర్చున్నప్పుడు ఆ మనసు నిశ్చలమైపోతుంది. మనసు నిశ్చలం అవడానికి అదంటండి కారణం. ఏదో మనమేదో మనసు నిశ్చలం చేసేస్తున్నామేమో అనుకుంటున్నాం ఇంతవరకు భ్రమలో. కానీ మన మనసు నిశ్చలం అయిపోవడానికి కూడా అమ్మ మన మనసులో ఆసీనమై ఉందట. అందుకనే మనసు నిశ్చలం అయిపోతుంది. ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా మనం వినం. అందుకని అగస్త్యుల వారు హయగ్రీవులకి చెప్పేటప్పుడు ఒక మాట అన్నారంట. అగస్త్య, ఇవి అందరికీ బోధించేది కాదు. ఒక్క రాధా మేడం గారి జూమ్ సెషన్ ద్వారానే ఇవి మహాయోగులందరికీ బోధించగలిగే శక్తివంతమైన నామాలు అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఇలా చెప్పలేదు కానీ ఇంకోలా చెప్పారు. ఏమని? ప్రౌఢులు, విప్రులు, శ్రేష్ఠులు, యోగులు, పండితులు, ఈ 5 వర్గాలు మాత్రమే ఈ రహస్య నామముల యొక్క ఆధ్యాత్మిక వికాసాన్ని పొందడానికి అర్హత గలవారు అగస్త్య అని చెప్పారట హయగ్రీవులు. ఇలా పాంచభౌతికమైన ఈ శరీరమే మహా ఆసనము. ఎన్ని శరీరాలు ఉన్నాయి? అన్ని శరీరాలను ఆత్మగా చేసుకోగల శక్తి ఆ తల్లికి ఉంది కాబట్టి ఈ విశ్వమంతా కూడా మహా ఆసనమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇన్ని మాటలు ఎందుకండి? విశ్వమే అమ్మవారికి మహా ఆసన. కాబట్టి యోగములు ఎన్ని ఉన్నప్పటికీ ప్రకృతి విశ్వశక్తిని సాధకుడు తన శరీరములో జాగృతం చేసి విశ్వశక్తి రూపుడుగా మారుటయే మహాయాగము. అంటే ఇప్పటి వరకు నేను శరీరం అనుకున్నాను, నాకు ఇప్పుడు తెలిసింది నేను శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. అలాగే ఈ అంగాలన్నీ నాతో నేను పని చేయించట్లేదు. అలాగే లోపల ఉన్న రక్తము వృద్ధి చెందడానికి కారణం నేను కాదు. లోపల నా గుండె కొట్టుకోవడానికి కారణం నేను కాదు. ఊపిరితిత్తులు పనితీరు నాది కాదు. అలాగే కిడ్నీలు పనిచేస్తున్నాయంటే నా శక్తి కాదు. ఇదంతా ఏ శక్తి ద్వారా నడిపించబడుతుందో ఆ శక్తిని కలిగి ఉన్నాను నేను. ఆత్మగా నేను కలిగి ఉన్నాను. కాబట్టి అందుకనే మహాతంత్ర సాధన చేస్తూ నా కర్మలన్నిటినీ హవిస్సులుగా వేస్తూ మనస్సుని నిశ్చలము చేసి మహామౌనములో ఉన్నాను. నా మహామౌనమే ధ్యానము. ఇదే మహామంత్ర సాధన. ఈ మహామంత్రములో మహా ఆసనము అనగా మనని మనమే మార్చుకున్నాము. మనల్ని మార్చుకోవడం వల్లే అమ్మకి ఆసనమై ఉన్నాము. మన మనోస్థితిని మార్చుకోనంత వరకు మనం అమ్మ ఆసనంగా భావించదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో రహస్యం ఇప్పటి వరకు 54 శ్లోకాలలో మనం ఇప్పుడు పొందేది ఏంటంటే, మనల్ని మనం ఇలా అనుకునే వరకు, అనుకోవడం కాదండి, అనుకుంటే అయిపోద్దా? అనుకోకూడదు.
ఆచరణలో అంటే అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఆ తల్లి ఒక మహా ఆసనంగా మార్చుకుంటుంది. సాధకుడు ఇలా మారనంత వరకు కూడా ఆ తల్లి ఈ మహా ఆసనాన్ని అధిరోహించలేదు. ఇది ఒక్కసారిగా జరిగిపోదంట. ఇది ఏది ఇంత పొందిన ఇప్పుడు పొందుతున్నాం మనం. ఇప్పుడు పొందుతున్నాం కదా ఈ అనుభూతి. ఈ అనుభూతి ఒక్కసారిగా రాదంట మనకి. ఎలా వస్తుంది? క్రమంగా మొదట ధ్యానం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం తెలుసా? ఆరోగ్యం బావుండాలని. తర్వాత ఆరోగ్యం బావున్న తర్వాత కుటుంబ పరిస్థితులన్నీ చక్కబడాలని. ఒక కోరికలతో వస్తాం. ధ్యానంలోకి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బావుంటాదట. పిల్లలు పెళ్ళిళ్ళవుతాయి. నాకసలు మనశ్శాంతిగా ఉండట్లేదు. మాకు బావుంటది, ఆళ్ళకి బావుంటది, ఈళ్ళకి బావుంటది, నాకు బావుంటదని వస్తాం ధ్యానంలోకి. రీజన్ అది. వచ్చిన తర్వాత అర్థమవుతది మనకి. క్రమక్రమంగా నేను శరీరం కాదు అనే స్థితిలోకి నెమ్మదిగా వస్తాడు. ఆ రావడానికి కారణము సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య ప్రబోధము. ఈ 4 మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ ఉంటాడు. ఒక్కొక్క క్లాసులో, అలాగే ఒక్కొక్క గంట ధ్యానములో. అందుకని ఇక్కడ ఇటువంటి క్రమ సాధన ద్వారా మాత్రమే సాధింపదగినది. అందుకనే మహాయాగ క్రమారాధ్య. ఇది క్రమంగా సాధించాలి. అంతేగాని సునామీ వచ్చేసినట్టుగా ఒకసారి మన మీదకి వచ్చి పడిపోదు. ఎందుకు? అలా వస్తే డేంజర్. అలా ఒక్కసారే వచ్చేస్తే మళ్ళీ మనకి పిచ్చెక్కిపోద్ది. ఎందుకు? అది తట్టుకోలేము. నెమ్మదిగా పొందాలి. ప్రతీది కూడా నెమ్మదిగా పొందాలి. దాన్నే మహాయాగ క్రమారాధ్య అన్నారు. ఇంకా ఇక్కడో రహస్యం చెప్తున్నారు. తాను కక్కినది లేక తాను విసర్జించిన దాన్ని తానే తిరిగి స్వీకరించగలిగే శక్తి కలిగినది భైరవుడు. అంటే తాను కక్కిందే మళ్ళీ తాను తినే శక్తి భైరవీయ శక్తి. అలాగే దైవము బ్రహ్మాండమును ఒక కాలములో బయటికి విసర్జించి ప్రళయ కాలములో మళ్ళీ తనలోకి తీసుకుంటుంది కాబట్టి దైవమును ఆదిపరాశక్తిని మహాభైరవుడు అని వర్ణించారు. మహాభైరవుడు ఆది పరాశక్తి. ఆది పరాశక్తే ఈ సకల కార్యములను చేస్తూ తన నుండే ప్రతీది ఉద్భవిస్తూ తర్వాత అన్ని తనలోకే లయం చేసుకోవడమే అఘోరీ సాధన అంటారు. తాను విసర్జించినది తిరిగి తామే తినే అఘోరీలనబడే కొందరి సాధన మనుషులకు శరీరముకు అవసరం లేని విష పదార్థాలను మలమూత్రాలుగా విసర్జించినవి అట్టి విష పదార్థములను ఆహార పానీయాలుగా స్వీకరిస్తూ అఘోర సాధన చేస్తారు. అయితే తమ మనస్సుల్లోని క్రూర పైశాచిక స్వభావములు వెళ్ళగక్కే విషాలను తమలోనికే తిరిగి తీసుకుని మనస్సు చేతనే వాటిని అణిచివేసి ఉంచుతారు కాబట్టి వాటిని కూడా జీర్ణం చేసేసుకుంటారట. మహా అఘోర సాధన, అఘోరీలు అనబడే వాళ్ళని ఆళ్ళు చేసుకునే సాధన మహాభైరవ సాధన అన్నారు. అందుకనే ఇక్కడ మహాభైరవి అని కీర్తించడానికి కారణం అదే. మహాభైరవ పూజిత అన్నారు కదా. మహాభైరవ పూజిత అంటే అలాంటి అఘోరాలతో కూడా పూజింపబడుతున్నది, ధ్యానింపబడుతున్నది. కాబట్టి మహాభైరవుడు అంటే అఘోరా సాధన. కాబట్టి అటువంటి వారితో మహా అఘోరాలతో కూడా ఆరాధించబడుతున్న శక్తి ఆదిపరాశక్తి. అందుకనే ఆ శక్తిని మహాభైరవ పూజిత అన్నారు. ఈ సమస్త ప్రకృతి చర్య ప్రతిచర్యలన్నీ కూడా ప్రకృతిలో భాగాలే. ప్రకృతిలో ఏ కదలిక ఏర్పడినా దానికి సమానమైన వ్యతిరేక కదలిక ఏర్పడి తీరుతుంది. ప్రకృతిలో యాంత్రికంగా జరిగే ఈ చర్యలే కర్మ సిద్ధాంతానికి పునాదులు. ఎవరు ఏ పని చేసినా ఏ ఉద్దేశంతో చేసినా అదే ఉద్దేశంతో అదే ప్రతిఫలము తిరిగి ఏర్పడుతుంది. కనుక మానవులందరూ ధర్మ గుణముతో ప్రవర్తిస్తూ పుణ్యకర్మలనే ఆచరించాలి. అటువంటి ఫలితాన్నే పొందుతారు. చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుందని ఇందుకే చెప్తారు. ఏ దుష్కర్మలు చెడు కర్మలు ఆచరించినప్పుడు అందుకు తగిన ఫలితములు పొందుతారు.
కనుక సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖజీవనం గడపాలనుకుంటే సత్కర్మలను ఆచరించాలి. ఇటువంటి మనస్తత్వాలు పొందాలంటే, అంటే అందరూ సత్కర్మలు ఆచరించరు, కానీ అందరూ సత్కర్మలు ఆచరించాలంటే అందరూ ధ్యానాన్ని ఆచరించాలి, ధ్యానాన్ని సాధన చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ మరి హయగ్రీవుల వారు అగస్త్యుల వారితో. సాధన అందరూ పొందాలయ్యా, అందరూ చెయ్యాలి తపస్సు. సాధకులు మాత్రమే సత్కర్మలను ఆచరిస్తారు. సత్కర్మలు ఆచరించాలనే బుద్ధి పుట్టాలంటే సాధన చెయ్యాలి అని చెబుతూ బ్రహ్మాండమును సృష్టించాలని కోరిక కలిగింది ఆ మహాదైవానికి. ఆ మహాదైవమే ఇప్పటి వరకు మనం 56వ శ్లోకంలో మహాభైరవ పూజిత అనే దానికి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు 57వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. ఇంత అద్భుతమైన వాక్యాలు మనము ఏ గ్రంథాలలోనూ వినము, ఏ భాషలో ఏ భావాలలోనూ వినము. అందుకనే మరొకసారి వేదాద్రి మహర్షి గారికి మన జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున ఆత్మ ప్రణామాలు. అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యే విధి విధానాల్లో ఆ సంస్కృత శ్లోకాలని మార్చి మనకి అనుకూలముగా ఇంత అర్థవంతమయ్యే పరిస్థితుల్లో రాసిన ఆ మహనీయుడికి మనందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. 57వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. అసలు ఒక్కొక్క శ్లోకములో ఒకటి కాదు రహస్యము, ప్రతి నామము అద్భుతమే. ఆ నామానికి ఉన్న ఆ తాత్పర్యం అంతరార్థం మహా అద్భుతం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంటే మహేశ్వరునిచే కల్పించబడిన మహాకల్పము. మహాకల్పము యొక్క సృష్టి స్థితి లయకారకమైన శక్తి మహాతాండవముగా సాక్షిగా జరిగిపోతున్నది. దీనికి ఎవరు సాక్షులు లేరు. సృష్టి స్థితి లయ ఎలా ప్రారంభమైనయో తెలీదు, ఎలా అంతమైపోతాయో ఎవరికీ తెలియదు. ప్రారంభ సమయము తెలియదు, అంత్య సమయము తెలియదు. ఇప్పటి వరకు ఏ ఋషులు మునులు కూడా ప్రారంభ కాలాన్ని గాని అంత్య కాలాన్ని గాని చూడలేకపోయారట. ఇప్పటి వరకు ఏ ఋషులు, ఏ జ్ఞానులు, ఏ తపశ్శక్తి సంపన్నులు ఎవ్వరూ కూడా. ఇప్పుడు ఈ శ్లోకాలను రాసిన వాళ్లే కాదు, గతంలో సనక సనందాది సనత్ కుమార సనజ్జాతుడు అనే ఋషుల దగ్గర నుంచి, ఆ ఋషు పరంపరలో వాళ్ళ దగ్గర నుంచి వశిష్ఠ, వాల్మీకి, విశ్వామిత్ర, అలాగే సప్త ఋషులు, సూత సౌనకాది మహర్షులు, ఏ ఋషులు ఉన్నారో ఇప్పటి వరకు ఈ ఋషి పరంపరలోని ఋషులు గాని దైవాలు గాని మనం పూజిస్తున్న దైవాలు గాని ఎవ్వరికీ తెలియదట ఆ రహస్యము. ఏది? సృష్టి ఎప్పుడు మొదలైంది, స్థితి లయ ఎప్పుడు మొదలైని, ఈ మూడు మళ్ళీ ఎప్పుడు అంతమైపోతాయి. ఆది తెలీదు, అంతము తెలీదు. కాబట్టి మహాకామేశ మహిషి విశ్వరచనను కామించి అంటే కోరికతో, మహాకామేశునికి అర్ధాంగి వంటి శక్తి మహాత్రిపుర సుందరి. బ్రహ్మాండములోని ప్రతి జీవ నిర్జీవ రాశులు 3 శరీరాలు కలిగి ఉంటాయి. అవి భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అంటే సూక్ష్మతమము అన్నారు. ఇలా 3 శరీరాలని మహాత్రిపుర సుందరి అంటారు. ఈ బ్రహ్మాండములోని ప్రతి జీవ నిర్జీవ రాశులు కూడా 3 స్థితులు కలిగి ఉంటాయి. అలాగే సృష్టి ఏర్పడేటప్పుడు 3 స్థితులతో ఏర్పడింది, అంతమయ్యేటప్పుడు కూడా అదే 3 స్థితుల్లో లుప్తమైపోతుంది. కాబట్టి ఈ 3 స్థితుల్నే మహాత్రిపుర సుందరి అన్నారు. ఇక్కడ ఇంకో రహస్యం చెప్తున్నారు. మహేశ్వరుడు సాగించే మహాకల్పము యొక్క మహాతాండవము సాక్షిగా చూసే ఒక శాశ్వత శక్తి. దీనిని అర్థం చేసుకోవడానికి కొంచెం పురాణ కథలోకి వెళ్ళాలట. ఇలా పురాణ కథలోకి వెళ్ళినప్పుడు పంచ బ్రహ్మలు ఉన్నారని చెప్తారు. సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు రుద్రుడు.
తిరోధాన కారకుడు మహేశ్వరుడు, అనుగ్రహ కారకుడు సదాశివుడు. అంటే సృష్టి స్థితి లయలు తర్వాత తిరోధానం అంటే మళ్ళీ వెనక్కి తిరిగి తీసేసుకుంటారు. ఈ తీసేసుకున్న వాటిని మళ్ళీ అనుగ్రహిస్తారు. దీనికి 5 స్థితులుగా చెప్తున్నారు. వీటిని 5 స్థితులు. ఈ 5 స్థితులని ఆయు ప్రమాణములు, ఈ 5 స్థితుల యొక్క ఆయు ప్రమాణములు ఎలా ఉన్నవో మనం ఒక్కసారి ఇక్కడ చెప్తున్నారు. ఎలా అంటే కల్పము అంటారు. కల్పము అంటే ప్రమాణము అంటే కాలము. కల్పము అంటే కాలము, కాల ప్రమాణము. ఈ కాల ప్రమాణం ఎలా ఉందంటే 17,28,00,000 సంవత్సరాలు కృతయుగము. అలాగే 17,28,00,000 కృతయుగం, 12,96,00,000 సంవత్సరాలు త్రేతాయుగము, 8,64,00,000 ద్వాపర యుగము, 4,32,00,000 సంవత్సరాలు కలియుగము. ప్రతి యుగముకు అంటే కృతయుగముకు త్రేతాయుగముకు మధ్యలో సమయం ఉంటదంట. దాన్ని సంధ్య అంటారు. సంధ్య. ఇలా ఒక యుగానికి మధ్య సంధ్యాకాలము ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఆ యుగములో 10వ వంతు ఉంటుంది. 10వ వంతు అంటే ఇప్పుడు కృతయుగము 17,28,00,000 కాల ప్రమాణము సంధ్యకు వచ్చేసరికి 10వ వంతు ఉంటదట. 10వ వంతు అంటే దాన్ని 10వ వంతుగా మారిస్తే 17,000 ఏదో అవుతుందండి. 10వ వంతుగా మార్చుకోవాలట. ఇలా 4 యుగాలకు 4 సంధ్యలు ఉంటాయి. ఈ 4 యుగాలు 4 సంధ్యలను ఏమన్నారంటే కృతయుగము కృత సంధ్య, ద్వాపర యుగము ద్వాపర సంధ్య, త్రేతాయుగము త్రేతా సంధ్య, కలియుగము కలి సంధ్య. ఈ 4 యుగములు 4 సంధ్యలు కలిపి ఒక మహాయుగము. 4 యుగాలు 4 సంధ్యలు కలిపితే ఒక మహాయుగము. ఈ మహాయుగము, ఇలాంటి మహాయుగములు 4 కలిపితే ఒక బ్రహ్మగారి యొక్క, ఒక బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి, ఒక బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి. పగలు ప్రమాణము యుగాలు ప్రమాణము, యుగాలకి మధ్యలో ఉన్న సంధ్య రాత్రి, రాత్రి ప్రమాణంగా కీర్తించారు. ఇలాంటి మహాయుగములు 1000 ఉంటే అవి బ్రహ్మకు ఒక రోజుతో సమానము. ఇలాంటి 2000 మహాయుగములు కాలము బ్రహ్మ ఆయుర్దాయము. ఇటువంటి 365 రోజులు ఒక సంవత్సరంగా వర్ణించారు. ఇటువంటి 108 సంవత్సరములు బ్రహ్మదేవుడి ఆయుష్. వామ్మో, ఇంత ఆయుష అంటే ఆ ఒక్కొక్క బ్రహ్మకి ఎంత ఆయుష్ అంటే అందుకనే 14 బ్రహ్మలు పరిపాలిస్తారట. ఏది? సృష్టిని, ఈ విశ్వాన్ని. విశ్వం అంతం అవ్వదు అప్పుడే. అంటే ఇప్పుడు ఏదో 7వ బ్రహ్మ పరిపాలనలో ఉంది. 7వ బ్రహ్మ పరిపాలనలో ఉందంటే ఎన్ని కల్పాలు దొల్లిపోయినాయి, ఎన్ని కాలాలు నడిచినాయి అంటే మనకి ఆది మానవుడి దగ్గర నుంచి చెప్పుకొచ్చారు. మరి మనకి చరిత్ర పూర్తిగా అందలేదైతే చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర మరి ఎలా భూగర్భంలో కలిసిపోయిందో, సింధు నాగరికత అని మళ్ళీ బయటికి తీశారు. ఏవో వాడారప్పుడు పాత్రలు అవన్నీ. ఇవన్నీ వింటుంటే నమ్మాలో వద్దో తెలియట్లేదు, కానీ నమ్మాలి. మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన అదే నేను మీరు మాట్లాడుకుంటే అబ్బే ఇవన్నీ నమ్మమనేయచ్చు, కానీ మాట్లాడుకున్నది సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు ఆలపించగా దానికి అర్థవంతమైన నిర్వచనాలు చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇంత అద్భుతమైన విషయాలు మనం వింటే చాలండి. మన జన్మ ఆల్రెడీ జూమ్ కుటుంబం, ఈ జూమ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ జన్మలన్నీ ధన్యమైపోయినట్టు. వాళ్ళు ప్రశాంతంగా హాయిగా పడుకోవచ్చండి. ఇంకా ఏ విధమైన ఇవి అక్కర్లేదు. ఇంకా
ఎందుకంటే ఇలాంటి మాటలు వినాలి అంటే ఈ చెవులు ఎంత పుణ్యం చేసుకోవాలి, ఈ మేధస్సు ఎంత గొప్పదై ఉండాలి. కాబట్టి ఇంత గొప్పదైన మేధస్సు, ఇంత మంచి విషయాలు వింటున్నామంటే మన జన్మ చరితార్థం అయిపోయిందనమాట. కాబట్టి ఇలా 365 రోజులు ఒక బ్రహ్మగారి కాలం. అలాంటి 365 రోజులు 108 సంవత్సరాలు. 108 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరంలో 365 రోజులు. కాబట్టి ఒక బ్రహ్మ ఆయుష్షు. ఇలాంటి 108 సంవత్సరములు ఒక విష్ణువు యొక్క ఆయుష్షు. ఇలాంటి 108 సంవత్సరములు ఒక రుద్రుని యొక్క ఆయుష్షు. కాబట్టి రుద్ర కల్పము, విష్ణు కల్పము, బ్రహ్మ కల్పము అని పేర్లు వచ్చినాయి. ఒక పగలు మహేశ్వరునికి, ఒక పగలు పై ప్రకారముగానే మహేశ్వరుని ఆయుష్షు. కాబట్టి పైన చెప్పుకునే ఆయుష్యే బ్రహ్మ ఆయుష్షు, పైన చెప్పుకునే ఆయుష్యే విష్ణువుది, పైన చెప్పుకునే ఆయుష్యే రుద్రుని ఆయుష్షు. కాబట్టి విశ్వమంతా కూడా ఒక సూక్ష్మ బిందువులోనికి లయమైపోయినప్పుడు మరి ఈ దేవతలు వాళ్ళు ఎక్కడున్నారు? ఈ దేవతలు ఎప్పుడు వచ్చారు? ఏ కాలంలో వచ్చారు? అంతకు ముందు ఈ దేవతలందరూ ఎక్కడున్నారు? అసలు మనం ఎక్కడున్నాం? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇదంతా ఈసత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి పొందిన వాళ్లకు మాత్రమే అవగాహన వస్తుంది. మిగతా ఎవ్వరికి అవగాహన రాదు. పోనీ అలా పొందిన వాళ్ళు మనకు చెప్తున్నారా? చెప్పట్లా. వాళ్ళు కూడా తపస్సులో కూర్చుని ఉంటున్నారు. అలా పొందిన వాళ్ళు మనకి చెప్తున్నారా? మనకి చెప్పట్లా. కాబట్టి ఇదంతా ఒక చలన నిశ్చలన శక్తుల సమ్మేళనము. ప్రారంభంలో ఇది ఒక బిందువులో ఉంది. ఆ బిందువు క్రమక్రమంగా ఒక పద్ధతిలో కదిలినందువలన, తాండవమాడినందువలన ఈ విశ్వము యొక్క ఉనికి తాండవము ద్వారా సృష్టిలోనికి వచ్చి, తాండవము ద్వారానే విశ్వము సాగుతూ 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 తాండవము ద్వారానే మళ్ళీ తిరిగి బిందువులోనికి లయమైపోతుంది. కాబట్టి పైన చెప్పిన కాల ప్రమాణము ముగిసినప్పుడు మహేశ్వరుని యొక్క మహాకల్ప తాండవము జరుగుతుంది. ఆ తాండవము ప్రారంభం కాకముందు ఉంటూ ముగీటు కూడా సాక్షిగా చూసే ఆదిశక్తి జనన మరణములు లేని కేవల ఆత్మస్వరూపిణిగా ఉన్న అనంత తత్వము. ఆ అనంత అమ్మ, అనంతమ్మే అనంత తత్వము. ఆ తత్వమును, శాశ్వతత్వమును తెలుసుకోమని, ఆ అనంత శక్తియే, ఆ అనంత శక్తిలోంచి వచ్చిన అణుశక్తియే నీ ఆత్మని తెలుసుకోవాలి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే పదానికి అంతరార్థము ఇదే. అంటే అంత తాండవము చేస్తున్నారు ఎవరు? ఆ తాండవం సృష్టి అలా క్రమక్రమంగా తన తాండవంతో అలా నిర్మించారట. అంత గొప్ప శక్తిని మనం ఇప్పుడు ఎంత చక్కగా తెలుసుకున్నామో. 58వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. చతుషష్ఠపచారాఢ్య చతుషష్ఠి కళామయి మహాచతుషష్ఠి కోటి యోగి సేవిత. ఇక్కడ మాత్రం ఈ శ్లోకానికి మాత్రం దయచేసి ఒకానొక అద్భుతమైన వాక్యము, ఇది ఎందులో పొందుపరచబడి ఉందంటే కేనోపనిషత్తులో ఉంది. తర్వాత ఇది చెప్పుకోకుండా ఈ శ్లోకం కంప్లీట్ కాదు. ఎందుకంటే ఇది అర్థం అవ్వాలంటే దీనికి ఒక కథ ఉంది. చతుషష్ఠ్య పచారాఢ్య చతుషష్ఠి కళామయి మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. దీనికి అర్థం చెప్పుకుని తర్వాత దీని పరమార్థంలోకి వెళ్దాం. చతుషష్ఠ పచారాఢ్య 64 ఉపచారములతో ఉపాసించున్నది. చతుషష్ఠి కళామయి 64 కళలు తన స్వరూపముగా కలది. మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత 64 కోట్ల సంఖ్య గల మహిమాన్వితములైన యోగిని గణముల చేత సేవించబడినది. మనకి దేవతలు ఎంతమంది అని చెప్పారు? 33 కోట్ల మంది దేవతలు అని చెప్పారు. ఇప్పుడే కదా మనం 64 కోట్ల మంది అని వింటున్నాం. ఇది నమ్ముదామా వద్దా? నమ్మాలంటే దీనికి ఒక కథ ఆధారంగా ఉంది. ఆ కథ తెలుసుకుందాం.
64 కోట్ల సంఖ్య గల మహామహిమాన్వితమైన యోగిని గణములతోటి సేవించబడే శక్తి ఆదిపరాశక్తి. దాని గురించి కొంచెం తెలుసుకుందాం. 1690లో తెలుగునాట జన్మించిన ఒక మహా అద్భుతమైన శక్తి స్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆయన పేరే భాస్కర రాయలు. ఆయన యొక్క తల్లిదండ్రులు గంభీర రాయలు, కోనాంబ. వాళ్ళు మన తెలుగువారు కావడం మన అదృష్టం. వాళ్ళది తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో 1690లో జన్మించి 1780 వరకు జీవించారు. ఆదిశంకరులు తర్వాత అంతటి గొప్ప మహిమాన్విత శక్తి గలవారు భాస్కర రాయలు. ఈ మధ్యలో ఎవ్వరూ లేరు. ఆదిశంకరాచార్యులు తర్వాత అంతటి మహాశక్తి సంపన్నులు భాస్కర రాయలు. ఈ భాస్కర రాయలు హైదరాబాద్ లో జన్మించారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఖచ్చితంగా ఈ శ్లోకం ద్వారా ఆయన గురించి మాట్లాడుకోకపోతే అసలు లలితా రహస్య సహస్రనామాలకి అర్థమే ఉండదు. కాబట్టి ఆయన గురించి చెప్పుకుందాం. ఒకసారి ఆయనకి అమ్మవారు కలలో కనిపించి, భాస్కర రాయ, నా లలితా రహస్య సహస్రనామాల యొక్క సంస్కృతంలో ఉన్న భాషని తెలుగులోకి అనువదించవయ్యా, అందరికీ అర్థమవుతుంది, దక్షిణ దేశ ప్రాంత వాసులకి తెలియట్లేదు అని అడిగిందట అమ్మవారు. అంటే అప్పుడు భాస్కర రాయలు అన్నారట, అమ్మా, లేచి కూర్చున్నారంట. వెంటనే ఉలిక్కిపడి, ఇది కళ నిజమా, ఇది నిజమేనా అని చెప్పి లేచి మంచం మీదే లేచి ఉలిక్కిపడి కూర్చున్నారు. కూర్చోగానే ఎదురుగా ఆదిపరాశక్తి అసలు ఒక కమలం మీద ఎర్రటి పట్టు చీరతో, ఎంతో అందమైన సుందర స్వరూపంతో, చేతిలో చెరుగ్గడతో, లలితాదేవి ఎలా మనం ఫోటోలో చూస్తామో అలా ఆసీనురాలై కూర్చుందట. ఒక కాలు ఇలా మడిచి ఒక కాలు ఇలా పెట్టి కూర్చుందట. కూర్చుని భాస్కర అని పిలిచిందట. ఎంత అదృష్టవంతులైనా! ఈయన కలేమో అనుకున్నారు, లేచి కూర్చున్నారు. కూర్చోగానే అమ్మవారు ఇలా అడిగిందట. అడిగి, తెలుగులోకి రాయవయ్యా, ఆ లలిత రహస్య సహస్రనామాలు ఇప్పుడు ఆ సంస్కృతం కూడా అర్థం అవ్వకుండా కఠినంగా ఉందటండి, ఇలా లేదట. అలాంటిది తెలుగులోకి రాయమని అడిగితే అప్పుడు ఆయన వెంటనే అన్నారట, అమ్మా, నేను ఆర్థికంగా రుణబాధలో ఉన్నాను. రుణబాధలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, రుణగ్రస్తులు పుణ్య కార్యక్రమాలకి పనికిరారట. కాబట్టి రుణగ్రస్తులు అంటే అప్పు పడిన వాళ్ళు, లేదా రుణమును అయాచితంగా అపరిగ్రహం అంటారు కదా, అంటే ఎవరి ధనమైనా సరే దొంగతనం చేసినా, వాళ్ళకి ఇష్టం లేకుండా అన్యాక్రాంతంగా లాక్కున్నా, లేదా మనం అప్పున్నా, లేకపోతే ఇంకొకరికి బాకీ పడి అది తీర్చకపోయినా వాళ్ళని రుణగ్రస్తులు అంటారు. అలాంటి రుణగ్రస్తులు ఇలాంటి వ్యాకరణం చేయడానికి పనికిరారమ్మా. నేను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, కాబట్టి నేను ఈ రహస్య సహస్రనామాలు తెలుగులోకి రాయడానికి నాకు అర్హత లేదు తల్లి అని అన్నాడట. అనగానే ఆ తల్లి వెంటనే మాయమైపోయింది. మాయమైపోతే కాసేపు ఆయన చుట్టుపక్కల చూసి, అమ్మ తనంతటి తానే వచ్చి స్వయంగా రాయమంటే నేను రుణగ్రస్తుడినయ్యాను, నేను రాయడానికి అర్హత లేదని ఎలా అనేసానబ్బా, నాకు నోట్లోంచి ఎలా వచ్చేసిని, అది తప్పని కూడా అనిపించలేదే. ఆ తల్లి తనంతటి తాను వస్తే ఇలా అనేసానేంటి? సరే, ఎలాగా అమ్మవారి ఆజ్ఞ అయింది కాబట్టి నా రుణం తీరిపోయిన తర్వాత ఇంకా జీవితం బోళ్ళంత ఉంది కదా, అప్పు తీరిపోయిన తర్వాత రాద్దామలే అనుకున్నాడు. ఈ అప్పు కూడా ఈయన చేసింది కాదు, వంశపారంపర్యంగా తాతల తండ్రులు తాకట్టు పెట్టిన అప్పులు ఈయనకు చుట్టుకున్నాయి అన్నమాట. కాబట్టి ఇలా చెప్పేసిన తర్వాత అమ్మకి ఆయన మామూలుగానే నిద్రపోయారు. ఆ నిద్రలో ఎంతో దుఃఖపడ్డారట, ఎంతో బాధపడ్డారంట. నా జీవితంలో ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా దేవతా దర్శనం పొందలేదు, ఇదే మొదటిసారి దేవతా దర్శనం. ఆ తల్లి నా మీద ఎంత గొప్ప పని, నాకు ఎంత గొప్ప పని అప్పచెప్పడం కోసం ఆ తల్లి అంత శ్రమపడి నా దగ్గరికి వచ్చిందో నేను కాదన్నానే అని కలవరపాటుగా పడుకున్నారట. తెల్లవారులు కూడా నిద్ర పట్ల అంత కలవరపాటుగా పడుకుని మనస్సు అంతా కూడా
ఎలా అయిపోయిందంటే చలనం విచలితం అయిపోయింది. విచలితం మనసంతా బాధగా అయిపోయింది. వెంటనే ఈ బాధ ఉపశమనం కడగాలి అంటే కాసేపు నేను సంధ్యావందనం చేసుకోవాలి ఉషోదయ కాంతిలో అని చెప్పి ఆయన స్నానపానాదులు అన్నీ చేసుకుని ఎప్పటిలాగే పూజించుకుంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటదని, మామూలుగా తాను పూజించుకునే సమయానికంటే కూడా ఇంకా తెల్లవారకుండానే చీకటి ఉండగానే స్నాన సంధ్యాదులన్నీ ముగించుకుని ఈయన అందులోకి వెళ్ళారు. ఏది పూజా మందిరంలోకి వెళ్ళగానే ఆయన పూజా మందిరంలో ఆయన అప్పు తీసుకున్నారే ఒకళ్ళ దగ్గర, ఆ పత్రాలన్నీ పూజా మందిరంలో ఉన్నాయంట. పూజా మందిరంలోకి వెళ్ళగానే పూజా మందిరంలో ఉన్న ఆ రుణపడిన ఆ బాకీ దరఖాస్తు పత్రాలన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయి. ఉండేసరికి ఆయన ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఇంకా తెల్లవారలేదు, అయినా సరే ఇంట్లో వాళ్ళందరినీ లేపేశారట. ఇదిగో పూజా మందిరంలో ఈ పత్రాలు ఎవరు పెట్టారు అని. ప్రతి ఒక్కళ్ళు మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు ఇంట్లో అందరూ. అందరినీ లేపాడు ఆయన, అందరినీ అడిగాడు. మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. ఇది ఎలా జరిగింది వాస్తవానికి? అప్పుడు రాత్రి జరిగిన సంఘటన కల. ఓహో, ఇదంతా అమ్మ చేసిన పని అన్నమాట. అమ్మ నా కోసం నువ్వంత కష్టపడ్డావా, నా అప్పు తీర్చావా, నువ్వంత కష్టపడ్డావా, ఇది నిజమా కాదా, నమ్మశక్యంగా లేదని ఎప్పుడు తెల్లవారుతాదా అని కూర్చుని తపస్సులో అదే తదేక ధ్యానంతో కూర్చుని తెల్లవారగానే ఆ రుణం తీసుకున్న ఆయన దగ్గరికి పరిగెట్టారట ఈ భాస్కర్ రాయలు గారు. అప్పు తీసుకున్నారే అక్కడికి పరిగెట్టారు. అక్కడ పరిగెత్తుకుని వెళ్తే ఆ అప్పు ఇచ్చిన ఆయన, ఎవరా ఇంత పొద్దుట వచ్చారు, ఎందుకంటే ఆయనకు అప్పులు ఇవ్వడమే పని, ఎవరా ఇంత పొద్దుటే వచ్చారని తలుపు తీశారట. తలుపు తీయగానే ఎదురుగా భాస్కర్ రాయలు. అప్పుడు పేపర్లు అయ్యి చూపించి, ఏమండి మీరు ఈ పేపర్లు అంటే, అవునయ్యా నీయే అని అన్నారట. అంటే అదే ఈ పేపర్లు అని అంటే, నిన్న ఒక ఆవిడ్ని పంపించావు కదా, ఆకుపచ్చ చీర కట్టుకుని ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని చక్క తెల్లటి ముఖం అన్ని పువ్వులు పెట్టుకుని ఇంతంత గాజులు ఇన్నిన్ని గాజులు చూడ్డానికి అమ్మవారిలో ఉందయ్యా, చూడగానే సాష్టాంగ పడిపోవాలనిపించింది. ఏమవుతారు భాస్కర్ రాయుడు అంటే, వాళ్ళ అమ్మమ్మలే అని అందట. వాళ్ళ అమ్మమ్మలే, నేను అప్పు తీర్చడానికి వచ్చాను, ముందు అప్పు బాకీ కట్టుకో, నీకెందుకు వివరాలు అని అందట. నీకెందుకు అన్ని వివరాలు, నువ్వు నీ బాకీ కట్టుకో అనా పైసలతో సహా అందంట అమ్మవారు. అలా అనా పైసలతో సహా లెక్క కట్టి ఇచ్చిందట. ఆవిడికి ఎలా తెలుసు ఆ చక్కెర వడ్డీ బారు వడ్డీ అంటే? ఆవిడికి తెలియదు ఏది లేదనమాట. ఇంకా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి అక్కడికే అశ్రుదారులు వచ్చేస్తున్నాయి కళ్ళమ్మట. అలా వచ్చేస్తుంటే, ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం అని, అమ్మా ఈ క్షణమే నేను ఆ వాక్యాన్ని రాస్తాను తెలుగులో అని చెప్పి, అమ్మా ఈ ప్రాంతంలో కాదు, ప్రశాంతంగా ఒక శక్తివంతమైన ప్రాంతం చూసుకుంటాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చ చెప్పి కాశీ ప్రాంతానికి వెళ్ళిపోయి గంగా తీరంలో కూర్చొని అమ్మవారి యొక్క ఆ లలితా రహస్య ఆ సహస్రనామాలు సంస్కృతంలో ఉన్నవన్నీ కూడా తన ముందు పెట్టుకుని తను అది తెలుగులోకి రాస్తున్నారు. ఇక్కడ దక్షిణాదిలో పుట్టాడు, ఉత్తరాదికి వెళ్ళి అక్కడ కూర్చుని రాసుకుంటున్నాడు ప్రశాంతంగా గంగ ఒడ్డున కూర్చుని. ఇప్పట్లాగా ఘాట్లు ఏమీ లేవు అక్కడ, ఊరికే ఇసుక తిన్నెల మీద కూర్చుని రాసుకుంటున్నాడు ఆయన. అలా రాస్తున్నప్పుడు, ఈ నామాలు రాస్తున్నప్పుడు గంగ ఒడ్డున వారణాసి క్షేత్రంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న పండితులందరూ కూడా ఈయన దగ్గర అలా నడుచుకుంటూ వెళ్ళడం, ఈయనెవరో మహానుభావుడు అని చెప్పి ఈయన దగ్గర నుంచి కాంతి పుంజాలు, అంటే ఈయన కూడా తెలియకుండానే కాంతి పుంజాలు వెలవడుతున్నాయి. ఆ కాంతి పుంజాలు ఈ మహిమాన్వితుడి దగ్గర నుంచి ఇలా పుంజాలు వెలవడుతుంటే వాళ్ళు ఎవరో దేవతా శక్తిని చూసినట్టుగా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట. అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈయనకి. ఇలా అందరితోటి నమస్కరించగలిగిన శక్తిని అక్కడ పొందుతున్నాడు. దీంతో అప్పటి వరకు కాశీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పండితులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దండాలు పెట్టించుకుంటున్నాడు, ఈయనెవర్రా బాబు అని వచ్చారంట అందరూ. వస్తే అందులో కొంతమంది ఈయన యొక్క శక్తి చూసి ఆశ్చర్యపోయి నోటి మాట రాక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక అజ్ఞాన అహంకార పూరితమైన ఒక మహాత్ముడు మాత్రం
నారాయణ భట్ అతని పేరు. అతను మాత్రం ఒకలాంటి అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, అహంకారం. ఆ అహంకారం అన్ని మెండుగా కలవాడు మాత్రం ఇక్కడి నుంచి ఈయన్ని తరిమేయాలి, ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి ఈయన్ని ఖాళీ చేయించేయాలి ఎలా అయినా సరే అని కంకణం కట్టుకుని 200 మంది పండితులకు సంభావనలు ఇచ్చి నేను చెప్పినట్టుగా చెప్పాలి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగిపోకూడదు అని చెప్పి 200 మంది పండితుల్ని పురమాయించుకుని తీసుకొచ్చి ఈయన దగ్గరికి వచ్చి ఆ గంగ ఒడ్డున చౌసష్టికా ఘాట్ అట, చౌసష్టికా ఘాట్ అక్కడ శాస్త్రవాదన మొదలు పెట్టారట భాస్కర్ రాయలతో. ఆయన చెప్పారట, అమ్మ ఆజ్ఞ, అందుకనే ఈ నామాలని తెలుగులోకి అనువదిస్తున్నాను. నాకు ఏమాత్రం అడ్డంకి కలిగించకుండా మీ ప్రాంత వాసులందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. అంటే మేము నీతో అలాంటి మాటలు మాట్లాడడానికి రాలేదు, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటా అందరూ నీకు నమస్కారం పెడుతున్నారు, ఏది శాస్త్రవాదనలో మాతో వాదించగలవా అంటే నాకంత సమయం లేదు అన్నారంట ఆయన. నాకంత సమయం లేదు, అమ్మ ఆజ్ఞ ప్రకారం నేను రాసుకుంటున్నాను, ఇవి చాలా కాలం పడుతుంది నాకు రాయడానికి, నా జన్మ సరిపోతాదో లేదో అని నాకే అనుమానంగా ఉంది, కాబట్టి మీతో నేను శాస్త్రవాదన చేయలేను అన్నారట. అప్పుడు ఆయన అన్నారట, పోనీ శాస్త్రవాదం మొత్తం చెయ్యొద్దు, నువ్వేదో లలితా రహస్య సహస్రనామాలు తెలుగులోకి రాస్తున్నావట, ఒకనొక శ్లోకానికి అర్థం చెప్పు నువ్వు అంటే, ఒక శ్లోకమే కదా చెప్తాను అడగండి అన్నారంట. అప్పుడు చతుషష్ట పచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత అనే దాన్ని తెలుగులోకి రాసావంట కదా నువ్వు, ఏది చూపించు అన్నారట. అప్పుడు ఆయన దానికి తెలుగు అర్థం తీసుకొచ్చి ఇలా చూపించారంట. చూపిస్తే, ఏ ఎగతాళిగా ఉందా, నీకేమన్నా ఎగతాళిగా ఎక్కిరింతగా ఉందా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నావా, నువ్వేది రాస్తే అది శాస్త్రమా? మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూయిజం అంటే ఈ హిందూ శాస్త్రాల ప్రకారం మనకి 33 కోట్ల మంది దేవతలు. మరి నువ్వు అక్కడ 64 కోట్ల మంది దేవతలు అని రాసావేంటి అంటే నువ్వే సృష్టించేసుకుంటావా, ఉన్నారా అసలు నిజంగా? మాకు నిరూపణ చెయ్యి అన్నారట. మాకు ఇప్పుడు నిరూపణ చెయ్యి అన్నారట. సరే నిరూపణ చేస్తాను, ఎందుకంటే ఇది అమ్మ రాయిస్తుంది నాతో, నేను కాదు, కాబట్టి నిరూపణ చేస్తానని 200 మంది ఆ ఇసుక తిన్నెల మీద కూర్చుండిపోయి ఏది మాకు చూపించు అన్నారు. అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు కళాలు అవిను, ఎందుకంటే ఆయన చెప్పింది వీళ్ళు రాసుకుని ఆయనతో వాదనకు దిగుదామని రెడీగా పెన్నులు అదే కలము అవన్నీ పెట్టుకుని కూర్చున్నారు 200 మంది. అప్పుడు ఈయన ఒక్కసారిగా ధ్యానంలో కూర్చుండిపోతే ఒక్కో దేవత భూమి మీదకి రావడం, తన పేరు చెప్పడం, తను ఏ ఆయుధం వాడుతుందో చెప్పడం, వెళ్ళిపోవడం. ఒక్కొక్క దేవత రావడం, తన పేరు చెప్పడం, తను ఏ ఆయుధం వాడుతుందో చెప్పడం, ఈ ఆయుధం వాడుతున్నాను నేను అని చెప్పడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు అక్కడ ఉన్నది 200 మంది, 64 కోట్ల మంది దేవతలు భూమి మీదకి వస్తే ఈ 200 మంది అక్కడ ఉండగలరా? అందులో కొంతమందికి అసలు శక్తి చాలట్లేదు, రాసి చేతుల నొప్పులు పెట్టేస్తున్నాయి, దేవతా స్వరూపాలు చూసి రాయడం కూడా మానేస్తున్నారు కొంతమంది, అలా దిగిపోతున్నారంట. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు, మొత్తానికి స్టార్ట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియట్లేదు. కాశీ ప్రాంతానికి అంత ప్రాధాన్యత కలగడానికి కారణం భాస్కర్ రాయలు వారు ఆ రోజున చేసిన శాస్త్రవాదన వల్ల ఆ దేవతా శక్తులన్నీ కూడా కాశీ ప్రాంతంలోకి రావడంతో కాశీ అంత పవిత్ర క్షేత్రం అయిపోయింది. అదొక రహస్యము. అక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, ఇది ఈ వాదన ఎంతకీ తేలట్లేదని చెప్పి ఈ నారాయణ భట్టు పక్కన ఉన్న ఒక మహా పండితుడికి జాలి కలిగి అక్కడే దగ్గరలో కూర్చున్న, ఎందుకంటే 200 మందికి చెమటలు పోసేస్తున్నాయి, ఆ 200 మంది కూడా రాయలేక చేతులు పడిపోతున్నాయి. అంతేకాదు ఈ 200 మందికి దాహం వేసేస్తుంది, స్పృహ తప్పిపోతుందట తట్టుకోలేక. వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే అలా ఒరిగిపోతున్నారు కొంతమంది. ఇక్కడ మాత్రం అందరూ అలా అయిపోతుంటే వీడు మాత్రం అందరూ అలా ఒరిగిపోతున్నా సరే మంకు పట్టు పట్టకుండా అలాగే కూర్చున్నాడు ఈ నారాయణ భట్ అని ఆయన. ఇది ఆకాశ మార్గంలో ఒక్కో దేవత రావడం,
దేవ భాషలో మాట్లాడడం, ఈ స్థితిలో కూర్చున్న భాస్కర రాయలు ఇదేమీ పట్టనట్టుగా తురియాతీత స్థితిలో కూర్చుండిపోయారు. అయితే ఈ నారాయణ భట్టుని ఇలా జరుగుతుంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడున్న ఒకానొక ఈ పండితుల్లో ఉన్న ఒకానొక పండితుడికి ఇదంతా జరుగుతుంటే బాధేసి దూరంగా ఉన్న అంటే ఇక్కడికి దగ్గరలో కొన్ని యోజనాల దూరంలో మహాపండితుడు శాస్త్రాలు అవపోసన పట్టినవాడు, అదే అలాగే అష్టసిద్ధులు కూడా ఆయనకు ఉన్నాయని చెప్తారు. అలాంటి కుంకుమనాథ్ అనే పేరు గల ఒక సాధకుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి మీరు వచ్చి ఆపాలి ఎలా అయినా సరే అని చెప్పి ఆయన్ని పిలిస్తే ఆయన గబగబా వస్తాడు. వచ్చి నారాయణ భట్టుని కేకలేసి, నువ్వు ఏంటి ఇలాంటి వాదన చేస్తున్నావు, ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా అని చెప్పి ఆయన్ని చూడకుండానే ఈయన అంచనా వేసేసారట. వేసేసి కమండలంలోని నీళ్లు ఇలా తీసుకుని ఆ నారాయణ భట్టు 2 కళ్ళకి ఆ నీళ్లు రాశారంట, చూడు ఆయన ఎవరో అని. అప్పుడు ఈ భాస్కర్ రాయలు ఇలా కూర్చుంటే ఇక్కడ శ్యామలాదేవి, ఇక్కడ ఈ లలితాదేవి ఇద్దరు కూర్చున్నారంట చెరో భుజం మీద. చెరో దేవత కూర్చుని ఉన్నారట ఈయన భుజాల మీద. అది ఆయన స్వయంగా చూసి వణికిపోయి, అంత శక్తి స్వరూపాన్న నేను విమర్శించాను, నన్ను క్షమించమని పాదాల మీద పడిపోయాడట. ఈ మధ్యలో ఉన్నది భాస్కర్ రాయలు కాదట, ఆది పరాశక్తి. ఇక్కడ లలితాదేవి, ఇక్కడ శ్యామాదేవి, నల్లగా ఇక్కడ నలుపు ఇక్కడ తెలుపు. వామభాగంలో శ్యామాశక్తి, ఈ కుడి భాగంలో లలితా త్రిపుర సుందరి, ఇద్దరు శక్తులు కూర్చునున్నారు. మధ్యలో భాస్కర్ రాయలు కనపడతల్లా, ఆది పరాశక్తి పీఠం వేసుకుని కూర్చునుంది. 2 భుజాల మీద 2 శక్తులను కూర్చోబెట్టుకుంది. చూశారు ఆయన. చూసి ఒక్కసారిగా వణికిపోయి పాదాల మీద పడిపోయి నన్ను క్షమించమని ప్రార్థించారట. ఇది నిజానికి ఇది అక్కడ జరిగిన యథార్థ సంఘటన. ఈ యథార్థ సంఘటన వారణాసిలో జరిగింది. చౌషష్టికా ఘాట్ ఇదంతా అక్కడ జరిగింది. కాబట్టి ఈ భాస్కర్ రాయలు ఇదంతా జరిగిన దానికి గుర్తుగా అక్కడ ఒక శ్రీచక్ర యంత్రాన్ని స్థాపించారు. అక్కడ యంత్రేశ్వర స్వామి దేవాలయం ఉందంట. వారణాసిలో చౌషష్టికా ఘాట్ లో యంత్రేశ్వర స్వామి దేవాలయం. ఇదంతా జరిగిన దానికి సాక్షిగా అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారట. ఆ దేవాలయం ఇప్పుడు కూడా మనం దర్శించవచ్చు. ఆ దేవాలయం పక్కనే అన్నపూర్ణ దేవాలయం కూడా ఉంటుందంట. అంటే అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించారట అక్కడే ఇదంతా జరిగింది. కాబట్టి అనేక వేల సార్లు పారాయణ చేసిన ఫలితం దక్కుతుందట ఈ ఒక్క చరిత్ర విన్నా కూడా. ఈ 64వ శ్లోకం ఈ 58వ శ్లోకము యొక్క చరిత్ర వింటేనట లలితా రహస్య సహస్రనామ పారాయణ లక్షల కోట్ల సార్లు చేసి అంటే జపిస్తే చదివితే ఎంత ఫలితం ఉంటుందో ఈ 58వ శ్లోకం ఒక్కటే దీని యొక్క చరిత్ర వింటే అంత ఫలితాన్ని పొందుతారట సాధకులు. కాబట్టి మీరు సంభావన ఇస్తే నేను వెళ్ళొస్తా. ఇంకా ఇంత అద్భుతమైన శ్లోకాలు మన అదృష్టం అండి. జ్ఞాన సంభావన ఇస్తాం. ఆల్రెడీ అది తీసుకుంటున్నాను మేడం, అందుకనే కదా నాకు మన జూమ్ లో అందరూ మీరు ప్రౌఢులకి మహానుభావులకి మహాత్ములకి అందించమని అమ్మవారు చెప్పారు కదా. మన జూమ్ లో అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారనమాట, అలాంటి ఆత్మలు ఉన్నాయి. అందుకనే మన జూమ్ లోకి మీ ద్వారా ఇంత చక్కగా అద్భుతంగా జరుగుతుంది. అది అంతేనమ్మా. అది డైరెక్ట్ గా అమ్మవారే చెప్తున్నారు, విప్రులు ప్రౌఢులోనే పడతాయని. ఎంత అద్భుతం. ఈ ఒక్క వృత్తాంతము వింటే కనుక ఆ బండాసురుడి యొక్క చర్యలు కూడా తొలగించి వేసుకుంటారట సాధకులు. అంటే అసుర ప్రవృత్తులన్నీ తొలగిపోతాయట. అలాగే తమో రజోగుణాలు కూడా తొలగిపోతాయట ఈ ఒక్క చరిత్ర. అంటే ఈ ఒక్క భాస్కర్ రాయల చరిత్ర విన్న వెంటనే అంత అద్భుతం.
కాబట్టి మనుష్య ప్రవృత్తులు 64 కళలని చెప్తారు కదా. ప్రతి మనిషి లేక అతడు లేక ఆమె స్వభావ రీత్యా ఏదో ఒక ప్రవృత్తి అంటే ఏదో ఒక కళలో ప్రతిభావంతులై ఉంటారు. ఉదాహరణకు నాట్యము, గానము, సంగీతము, వంట, యుద్ధ విద్య, ధనుర్విద్య, వైద్యము, చదువు, ఏదైనా కానీ. అంటే ఇప్పుడు కుట్టు మిషనులో ప్రావీణ్యత ఉన్న అది విద్య కిందే లెక్క. కాబట్టి అన్ని విద్యలే. ఇలాంటి సంస్కారవంతమైన విద్యలే కాకుండా మోసము, దోపిడీ, దొంగతనము, అలాగే అనేక వ్యసనములు, జోదము, అనేక వ్యసనములు కూడా కళలే అంట. అది వారి వారి గత జన్మ కర్మ బంధములను బట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు. అలాంటి కళలు 64. ఏ కళలో ప్రావీణ్యం ఉంటే ఆ కళ ద్వారా జగజ్జనని ఉపాసించేసేవారు పూర్వకాలములో. ఆటల ద్వారా, పాటల ద్వారా. అలాగే మనకి తెలుసు మీరాబాయి తన యొక్క గాత్రం ద్వారా శ్రీకృష్ణుని పొందింది అని. విశ్వశక్తి చతుష్టష్ట పచారాఢ్య అంటే 64 కళల యొక్క శక్తి తత్వములే శక్తి క్షేత్రములు. మానవ శరీరంలో 72,000 నాడుల ద్వారా ప్రాణశక్తి ప్రవహిస్తున్నందువలన పనిచేస్తున్నది అని కొందరు మహాత్ములు అంటారు. 72 కోట్ల నాడులు అని కొందరు మహాత్ములు అంటారు. 72,000 నాడులు అని కొంతమంది అంటున్నారు. అందుకని ఆ రెండిటికి కూడా వాదనలోనే ఉన్నది కాబట్టి ఇంకా ఏది కూడా నిర్ధారణ జరగట్లేదు. కానీ 72,000 నాడులు మాత్రం జీవనాడులు, అవి శక్తి నాడులు, అవే ఆస్ట్రల్ నాడులు. ఇందులో ఈ 72,000 నాడులలో ఉన్న శక్తి జ్ఞానశక్తిగా మారినప్పుడు 64 కోట్ల కళలు అంటే 64 కళలు కూడా ఈ 72,000 నాడుల ద్వారా ప్రవహిస్తుంది. విభిన్న శక్తి క్షేత్రముల్లో ఇక్కడ యోగిని గణములుగా చెప్పబడుతున్న పరిచారికలు అనే మహాయోగిని గణములుగా పిలువబడుతున్న అణు ప్రమాణములో, పరమాణు ప్రమాణములో ఉన్న ఈ లోపల ఉన్న అణువులన్నీ కూడా ప్రాణశక్తి మయమైపోతాయి. వాటినే మహా త్రిపుర సుందరి అన్నారు. మానవ శరీరములోని ప్రాణశక్తి యొక్క ఆజ్ఞ ప్రకారము 64 కోట్లు యోగిని గణములు అన్నారు. మానవ శరీరంలో 270 కోట్ల పరమాణు కణములు ఉన్నాయి, భౌతిక కణములు. ఆ భౌతిక కణములన్నీ కూడా ఒకే ఒక అదృశ్య శక్తి చేత కలపబడి ఉన్నాయి. అవన్నీ సనాతనమైన ఋషులు వీటిని చూసి అంటే సూక్ష్మ శక్తితో చూసి, సూక్ష్మ శక్తితో మళ్ళీ వీళ్ళు కూడా ఒక పరమాణువుగానే లోపలికి ప్రవేశించి చూశారట. ఇలాంటి వాటిని వేదాద్రి మహర్షి జీవకాంత శక్తి అని చెప్పారు. అందువలన శ్రీ లలిత మహా చతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత అని పిలవబడడానికి కారణం కూడా ఒకంత ఇదే అయి ఉంటుంది. కాబట్టి 56వ శ్లోకంలో మానవ శరీర నిర్మాణము సాధన, 57వ శ్లోకంలో ఆత్మ యొక్క అనంతమైన శక్తి, ఆత్మ యొక్క అనంతమైన శక్తి ఏది? మహాకల్పము, కల్పాల గురించి చెప్పారు కదండి. 57వ శ్లోకంలో కల్పాల గురించి చెప్పుకున్నాం. కల్పాలు కాల ప్రమాణము, అది ఆత్మ యొక్క ప్రమాణం. ఆత్మ కాలమే ఆత్మ, అణువే ఆత్మ, ఆత్మ కానిది ఏదీ లేదు. 58వ శ్లోకంలో సాధనా పద్ధతిలో శక్తి స్వరూపం గురించి ఇంత వివరంగా హయగ్రీవుడు వారు సాధకుడైన అగస్త్యునికి వివరించిన శరీర శాస్త్రము, విశ్వశాస్త్రము, దీదే యోగ శాస్త్రము, భక్తి జ్ఞాన శాస్త్రములైన సారము ఈ లలిత రహస్య సహస్రనామావళి జాగ్రత్తతో శ్రద్ధగా అర్థము చేసుకుని మానవుని యొక్క అల్పత్వమును తొలగించుకోవాలని, మానవుని యొక్క అల్పత్వాన్ని తొలగించుకోవాలని దివ్యత్వ సాధన చేయవలసి ఉంటుంది అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చక్కగా ఎంతో శ్రద్ధగా విన్నవాళ్ళు ఈ సాధనని పూర్తిగా వాళ్ళు సాధించుకుంటారు. శ్రద్ధ సహనము ఈ రెండు కావాలని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. ఇంత మంచి విషయాలు ఈ రోజు విన్నాము. నిజానికి ఇప్పుడు జన్మ ధన్యమైపోయినట్టే.
కానీ ఈ ధన్యతని ఇలాగే కాపాడుకోవాలి. జన్మ ధన్యమైపోయింది కదా అని మనం ప్రాపంచిక జీవితంలో పడిపోయి, మళ్ళీ మన సంసార కోపంలో పడిపోయి, సంసారంలో పనులన్నీ చేసేసుకుంటే మన అప్పులు ఎవరు తీరుస్తారు? ఆ భాస్కర్ రాయలు కాబట్టి, అమ్మవారు కాబట్టి ఆవిడొచ్చి అప్పు తీర్చింది. ఇక్కడ మనం గత జన్మల్లో చేసుకున్న కర్మలు అప్పులున్నాయి మనకి. అవన్నీ ఎవరు తీరుస్తారు? అవి చాలదన్నట్టు కొత్త అప్పులు చేస్తున్నాం. ఆ కొత్త అప్పులు ఏంటంటే, నా మనవడంటే నాకెంత ప్రాణమో, ఆడినొదిలి అసలు నేను ఉండలేను. ఈ కొత్త అప్పులనమాట అప్పులు. అలాగే నా భర్త అంటే నా ప్రాణం. అలాగే నా బిడ్డలంటే నా ప్రాణం. ఈ ప్రాణాలు, ప్రాణాలు, ప్రాణాలు ఎప్పుడైతే ఆ వస్తువుల మీద, వ్యక్తుల మీద పెట్టకుండా ఆత్మ మీద మాత్రమే పెట్టమని, ఈ ప్రాణమంతా ఆత్మ మీద మాత్రమే పెట్టమని, ఆత్మ మీద పెట్టాలంటే ప్రతిరోజు సాధన, అనుష్ఠానం, అనుష్ఠుప్ ఛందః ప్రతిరోజు ఆపకుండా అసిధారా వ్రతంగా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉండాలి అని హయగ్రీవుల స్వామి అగస్త్యుల వారికి చెప్తున్నారు. అది వాళ్ళిద్దరికీ కాదు, మనందరికీ చెప్తున్నారు. కాబట్టి మనము ఈ విషయాన్ని కొంచెం భక్తితో, శ్రద్ధతో స్వీకరిద్దాము. హాయిగా 2 నిమిషాలు ధ్యానం చేసి ఈ సెషన్ క్లోజ్ చేద్దాము. 2 నిమిషాలు హాయిగా కూర్చుందాం. ఇప్పుడు చేసే ధ్యానము మాత్రం దయచేసి ఎవ్వరూ విరమించొద్దు. ఎందుకంటే ఇది చాలా అవసరం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి అందరూ కూడా ప్లీజ్ అందరూ కూడా 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము జూమ్ సెషన్‌లో కూర్చుని భౌతికంగా కూర్చున్న పదార్థాలం మాత్రమే కాదు. ఎవరు ఏ ఏ ప్రాంతాల్లో అంటే కొంతమంది ఏలూరులో, కొంతమంది విజయవాడలో, కొంతమంది నరసాపురంలో ఇలా అనేక ప్రాంతాల్లో కూర్చుని ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చున్నారు అని అనుకుంటున్నాం గానీ, మనందరి చుట్టూ ఒక అమ్మ ఆరా ఉందనే విషయం మనకు తెలియట్లేదు. అంతేకాదు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యోగినీ గణాలన్నీ కూడా సూక్ష్మ శరీరధారులై మన క్లాసు వింటున్నాయి ఆనందంతో అనే విషయం కూడా మనకి తెలియట్లేదు. కాబట్టి అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన అశరీరధారులైన దేవతా శక్తులన్నీ కూడా మన పక్కనే కూర్చుని వారు కూడా ధ్యానం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ శక్తిని ధ్యానం చేసి పొందాలి. హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసేసుకుందాం. వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. స్థిర సుఖ ఆసనము. ఏ విధమైన ఆలోచనలు వద్దు. ఆఖరి 1 నిమిషం మాత్రమే హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఆఖరి 1 నిమిషం మాత్రమే శ్వాసతో కూడి ఉందాము. శ్వాసే శివం. శ్వాస వదిలితే శవం. శ్వాసే విశ్వము. శ్వాసే ప్రకృతి. శ్వాసే అంత. హాయిగా కూర్చుందాం. మంగళ గౌరీ మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ. మంగళ గౌరీ మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ. మముగన్న తల్లి పరమేశ్వరీ. మముగన్న తల్లి పరమేశ్వరీ. కరుణామయిని కంటి పాపలో చల్లగా వెలుగును ముల్లోకాలు.
తల్లి నీ పేరు తలచిన చాలు కలిగేను శతకోటి కళ్యాణాలు కళ్యాణాలు. మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి. అమ్మలగన్న అమ్మవు నీవే అభయమునొసగే శుభమూర్తి నీవే. అమ్మలగన్న అమ్మవు నీవే అభయమునొసగే శుభమూర్తి నీవే. వెండి కొండపై వెలసింది నీవే వెండి కొండపై వెలసింది నీవే. ఇంటింట నెలకొన్న ఇలవేల్పు నీవే ఇంటింట నెలకొన్న ఇలవేల్పు నీవే మా ఇలవేల్పు నీవే. మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి. శ్వాస మీద ధ్యాస. మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, మన జీవిత భాగస్వామికి, మన కడుపున పుట్టిన బిడ్డలకు, మన మిత్రులకు, మన బంధువులకు, మన సహోదరులకు, కుటుంబ సభ్యులకు కరోనా పేరుతో శాంతిస్తూ తన యొక్క రూపు మార్చుకొని అత్యంత పరమ శాంతితో నిష్క్రమిస్తున్న కరోనా శక్తికి, భారతదేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న జవాను సోదరులకు, 4 వేదాలకు, పంచమహాభూతాలకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, సప్తఋషులకు, గురు మండలిలోని పరమ గురువులందరికీ, అలాగే ఈ లలిత రహస్య సహస్రనామాలను ఇంత చక్కగా ఏర్చి పేర్చి తెలుగులోకి అనువదించి మనకు అందించిన వేదాద్రి మహర్షి గారికి, హయగ్రీవ అగస్యుల వారికి, వసిన్యాది వాగ్దేవతలకు, పరమ గురుమండలిలోని గురువులందరికీ, సమస్త ప్రకృతికి, సమస్త విశ్వానికి, మరి విశ్వ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామములు చెబుతూ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద ఊర్లించుకుందాము. మిత్రులారా, హాయిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుని 5 సెకండ్లు 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ఇంత మంచి అనుభూతిని మనం పొంది, ఇంత మంచి అనుభూతులకి మనల్ని గురి చేసిన ఆ విశ్వ కారణ శక్తి, దివ్య వ్యోమ శక్తికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్దాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. చాలా అద్భుతం. ఇంకా రోజు పొగిడినట్టు ఉంటుందని చెప్పలేకపోతున్నాం. మీరు అన్నారు చూడండి, మాటలు సరిపోవటం లేదు. ఆ మహాసన అన్నప్పుడు ఎలా వర్ణించాలో అన్నట్టు రోజు వర్ణిస్తూ మీరు చెప్తున్న దానికి రోజు చెప్తూ ఉంటే అది ఇంకా రోజు మాటలు, కొత్త మాటలు ఏమి ఉండట్లేదు. మహా అద్భుతం అని ఒక మాట అనాల్సి వస్తుంది అంతే. పలికేడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట. కాబట్టి ఇక్కడ పలికేది అమ్మ యొక్క శక్తి, పలికించబడేది కూడా అమ్మ యొక్క కారణ శక్తి. వాక్యము అమ్మదే, శబ్దము అమ్మదే, సంగతి అమ్మదే, శక్తి అమ్మదే, అన్ని అమ్మే. వింటున్నది కూడా అమ్మే. అందరూ వింటున్న వాళ్ళు కూడా అమ్మలే మరి. చాలా బాగుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా క్లాస్. మరి
మరి అందరం మళ్ళీ రేపు తెల్లవారుజామున 4:30 to 5:30 మనం మెడిటేషన్ కలుద్దాం. రాత్రి మళ్ళీ 8:30కి 11వ రోజు రేపు ఏకాదశం. రేపు రాత్రి 11వ రోజులోకి ప్రవేశిస్తాం. అందుకని రేపు పొద్దున్న 4:30 కల్లా మనందరం మెడిటేషన్ కి కలుద్దాం. మేడంకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు పొద్దున్న 4:30 కల్లా కలుద్దాం అందరం కూడా మెడిటేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.